దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. అన్నయ్య చదివించిన వాక్యంలో కొన్ని అద్భుతమైన మాటలు చూశాక మనం అక్కడికి వెళ్దాం. 148వ కీర్తనలో కిరణన్న మంచి కీర్తన మనం చదివించాడు. అందులో మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఆకాశవాసులు, ఉన్నత స్థలముల నివాసులు, మొదటి వచనం. రెండవ వచనములో ఆయన దూతలు, తరువాత ఆయన సైన్యములు. మూడవ వచనంలో సూర్య చంద్రులు, ఆ తర్వాత కాంతిగల నక్షత్రాలు. నాలుగవ వచనంలో పరమాకాశములు, ఆ తర్వాత జలములు, ఆకాశము పైనున్న జలములు. ఐదవ వచనం, ఆరో వచనం మినహాయిస్తే మరలా 8వ వచనం వచ్చినప్పుడు అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి, మరలా తుఫాను. 9వ వచనంలో పర్వతములు, సమస్తమైన గుట్టలు, ఫలవృక్షములు, సమస్త దేవదారు వృక్షములు. 10వ వచనంలో మృగములు, పశువులు, ఆ తర్వాత నేలన ప్రాకు జీవులు, రెక్కలతో ఎగురు పక్షులు. అంటే రెక్కలు ఎగరని పక్షులు నేల మీద నడుస్తుంటాయి కాబట్టి అవి నేలను ప్రాకు జీవుల్లో వచ్చేసినాయి. 11వ వచనంలో మనుషుల దగ్గరికి వచ్చాడు. రాజులు, భూరాజులు, ఈ హమ్మింగ్ చూడండి. సమస్త ప్రజలారా, అధిపతులారా, ఆ తర్వాత న్యాయాధిపతులారా, జడ్జెస్. ఆ తర్వాత 12వ వచనంలో కన్యలు, యవనులు, వృద్ధులు, బాలురు. చూసారా, ఇంతమంది ప్రభువును స్తుతించాలి. ఇంకెవరిని వదిలేశాడంటారు? ఎవరిని వదిలేయలేదు కదా. అధికారులు, ఆ తర్వాత న్యాయాధిపతులు, భూజనులు, సమస్త ప్రజలు, అందులో కేటగిరీస్ ఉంటే వారు, యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు, అందరూ కదా. మరి అధికారులు, న్యాయాధిపతులు దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తారా? దేవుని మందిరానికి వెళ్ళేది ఏదో పని పాట లేని వాళ్ళు అనుకుంటుంటారు కొన్నిసార్లు. పని పాట లేక ఖాళీగా ఉన్న వాళ్ళు పోతారు, మాకేం పని లేదు దేవుని మందిరానికి పోవటానికి. మేము పెద్ద అధికారులమైతే, మేము పెద్ద జడ్జీలమైతే, మేము పెద్ద ఎమ్మెల్యేలం, ఎంపీలమైతే, మేము పెద్ద రాజులమైతే మాకు దేవుని మందిరానికి వెళ్ళే సమయం లేదు, దేవుని స్తుతించే సమయం లేదు అనుకుంటుంటారు కొన్నిసార్లు. అందుకని దేవుని దగ్గరికి రారు. ఒక సత్యం ఏమిటంటే, ఆ దేవుడే లేకపోతే వీళ్ళకి అధికారాలే లేవు. అధికారాలు, సింహాసనాలన్నీ దేవునివి, సంపాదన దేవునిది, ఆయుష్ దేవునిది, ఆరోగ్యం దేవునిది, అవయవాలు దేవునివి. యవనులు, వృద్ధులు, పిల్లలు, పెద్దలు అందరు ఎందుకు ప్రభువును స్తుతించాలి? పుట్టటమే దేవుని కృప. నువ్వు పిండంగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూశాడు. ఆ తర్వాత నువ్వు పెరిగి పెద్దయి, బాల్యం దాటి, యవనము దాటి, తర్వాత మధ్య వయస్సు దాటి, వృద్ధాప్యం దాకా వచ్చావంటే దేవుని దయ. దేవుని స్తుతించకుండా దేవుని సన్నిధికి రాకుండా ఉండకూడదు. అందరితో కలిసి ప్రభువును స్తుతించాలి. నాతో కూడా కలిసి మీరు ప్రభువును స్తుతించాలి. నువ్వు ఒక్కదానివే ఇంట్లో కూర్చొని స్తుతిస్తే కుదరదు. అర్థమైందా? సమాజముగా కూడి ప్రభువును స్తుతించాలి. భక్తి వ్యక్తిగతమైనది, అలాగే భక్తి సమూహంతో కూడా కలిసి చేయాలి. నీ భక్తి దేవుణ్ణి, మనుషులను సంతోషపెట్టాలి. మనము దేవుణ్ణి, మనుషుల్ని సంతోషపెట్టాలి. ఏదో అలా ఇంటి దగ్గర కూడా పాటలు పాడుకుంటాం, ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేస్తామంటే కుదరదు. సమూహముగా, సమాజముగా కూడి ప్రభువును ప్రజలలో స్తుతించాలి. కాబట్టి ఎవరిని వదిలేశాడు? ఆకాశవాసులను, భూవాసులను, సూర్యచంద్ర నక్షత్రాలను, ఎగిరే పక్షులను, పాకే పురుగులను అన్నిటినీ స్తుతించండి. ఎందుకని? మీకు కారణం దేవుడు, మీ ఉనికికే కారణం దేవుడు, మీ మనుగడకు కారణం దేవుడు. నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే కారణం దేవుడు. కాబట్టి అందరూ ప్రభువును స్తుతించాలి. అర్థమైందా? కాబట్టి పిండముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూశాడు. ఎందుకు స్తుతించాలో 5, 6 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి ఈ కీర్తనలో. 5, 6 వచనాలు ఏం చెబుతున్నాడో చూడండి. ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఏంటంట ఇవన్నీ? వీరందరూ దేవుడు ఆజ్ఞ ఇస్తే పుట్టాడు. కలుగునుగాక అంటే కలిగారు, చేస్తే సృష్టించబడ్డారు, ఊపిరి ఊదితే జీవప్రాప్తులయ్యారు. కాబట్టి దేవుడు లేకుండా ఇవేవి లేవు, మనం ఎవ్వరము లేము. అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు దేవుణ్ణి స్తుతించకుండా మనం అసలు ఉండలేము. దేవుని సన్నిధిని మనము నిర్లక్ష్యము చెయ్యలేము. ఇంటికాడ చేసుకుంటాంలే అనకూడదు. ఏం చేయాలట? ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది సమాజముగా కూడుట మానకూడదు.
ప్రేమ చూపుటకును, సత్కార్యాలు చేయుటకును ఒకరినొకరు పురికొల్పుకోవాలి. నువ్వు ఆరాధిస్తుంటే నీ ప్రక్కన వారు ఆరాధిస్తారు, నువ్వు పాట పాడుతుంటే పక్కన వారు కూడా పాట పాడతారు, నువ్వు చప్పట్లు కొడితే ప్రక్కన వాళ్ళు కూడా చప్పట్లు కొడతారు. పొక్కునూరు సంఘంలో అందుగుల రాజేష్ అని MBA చేసిన వాడు ఒకడున్నాడు. చిన్నవాడు, సండే స్కూల్ నుంచి కూడా నాకు తెలుసు, సండే స్కూల్ స్టూడెంట్. ఆ తర్వాత పెద్దాడయ్యాడు, నేనే పెళ్లి చేశాను. ఇప్పుడు ముగ్గురు మగపిల్లలు, ప్రియాంక, రాజేష్ అని వాళ్ళిద్దరూ MBA చేశారు. ఆ తర్వాత వాడు ఒక రోజు చెప్తున్నాడు, బాబు ఏమి అని అంటే, అన్న నేను మందిరానికి రావటం చాలా అవమానంగా ఫీల్ అయ్యేవాడిని. చదువుకున్నా, నేను మందిరానికి పోవటం ఏంటి అనుకుండేవాడిని. వెళ్ళి కింద కూర్చోవాలంటే అది ఇంకొంచెం అవమానంగా ఫీల్ అయ్యేవాడట. వెళ్ళి కింద కూర్చోవటం ఏంటి అని. సరే వచ్చాడు ఒకరోజు మందిరానికి, క్రింద కూర్చున్నాడు. కానీ నెగడ తీసుకొని కూర్చున్నాడట. అందరు పాటలు పాడుతుంటే ఇటు పాడంట, నేను పాడటం ఏంటి అంటాడట. అది ఎంతో పాపంలాగా. అందరూ పాడుతా చప్పట్లు కొడుతుంటే నేను కొట్టడం ఏంటి అనుకున్నాడట. ఈలోపు వాళ్ళ నాన్న ఉన్నాడు, అందుగుల మోషే అని. ఆయన వచ్చి మోకరించి ప్రార్థన చేసి వీడి పక్కన కూర్చొని వాళ్ళ నాన్న చప్పట్లు కొడుతుంటే వాళ్ళ నాన్నని చూసి వీడి గర్వమంతా కరిగిపోయిందంట. ఈ లోకంలో వాడి దృష్టిలో అందరికంటే గొప్పోడు వాళ్ళ నాన్న. ఎందుకని అంటే కష్టపడి చదివించాడు, చాలా బలవంతుడు, ఇంతలా ఉంటాడు, ఊరంతటిని నిలబెడతాడు, అంత ధైర్యవంతుడు. కాబట్టి ప్రతి పిల్లాడి కళ్ళల్లో వాళ్ళ నాన్న హీరోనే. అట్లాగా వీడి కళ్ళల్లో కూడా వాళ్ళ నాన్నే హీరో. అట్లాంటోడు వచ్చి జీరో లాగా కింద కూర్చొని, ఆయన ఎప్పుడు చైరున్న చైర్లో కూర్చోడు. దేవుని మందిరంలో నేను క్రిందే కూర్చోవాలని అనుకుంటాడు. అందుకని మీరందరూ దిగమని కాదు నా ఉద్దేశం, మీరందరూ కూర్చోవద్దని కాదు. మీకు ఇబ్బంది అయితే, అనారోగ్యం ఉంటే కూర్చుంటే పర్వాలేదు, కానీ కింద కూర్చున్నా తప్పేమీ కాదు, కూర్చోగలిగిన ఆరోగ్యం ఉన్నప్పుడు. ఆయనకు ఆరోగ్యం ఉంది కనుక చక్కగా వచ్చి క్రింద కూర్చొని చప్పట్లు కొడతా ప్రభువును స్తుతిస్తున్నాడట. ఒక్కసారి వాళ్ళ నాన్న ప్రక్కనే ఉండి చప్పట్లు కొట్టి కింద కూర్చొని మోకరించి ప్రభువును కళ్ళు మూసుకొని స్తుతిస్తూ ఉంటే వీడి గర్వమంతా పోయిందంట. వాడే చెప్పాడు, నానే మోకరించగా నేను మోకరించకూడదా? నానే చప్పట్లు కొడుతుంటే నేను చప్పట్లు కొట్టకూడదా? నానే ప్రభువును స్తుతిస్తుంటే నేను స్తుతించకూడదా అని ఆ రోజు నుంచి స్తుతించటం, చప్పట్లు కొట్టడం, మోకరించటం, ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. ప్రభువు వాడిని ఎంతో దీవించాడు. ఈరోజు ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ పెట్టి అందులో వేరే వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి వాడు సమృద్ధితో ఉన్నాడు. ఇంటికి పోతే 3 కూలర్లు పెట్టాడు. ఏంట్రా ఒకటి సరిపోదా అన్న, ఇక్కడిది అక్కడికి అక్కడిది ఇక్కడికి మారటం ఎందుకని ఈ రూమ్లో ఒకటి, వరండాలో ఒకటి, ఇక్కడ ఒకటి పెట్టా. ఎక్కడ ఫిక్స్గా ఉంటాయి కదా. అరే ఇంటికి ఒక కూలర్ పెట్టుకుంటారా, 3 పెట్టావు అన్నా, దేవుడు దీవించాడన్నా. అందుకని సౌకర్యంగా ఉండటానికి అన్ని చోట్ల పెట్టానన్నా. 3 పిల్లలు కదన్నా, అటు ఇటు మార్చలేక అవకాశం ఉన్న చోటల్లో పెట్టేసేసానన్నా. వాళ్ళ నాన్న పిడుగుబడి చనిపోయాడు, చెప్పాను అనుకుంటా గతంలో. పిడుగుబడి అమాంతం చనిపోయాడు వాళ్ళ నాన్న. కానీ ఆ బాబు అన్నాడు, నాన్న చచ్చిపోయినా దేవుడు చచ్చిపోలేదన్నా. నాన్న లేకపోతే నేను బతకలేనేమో అనుకున్నానన్నా అసలు, కానీ దేవుడు నన్ను నా బిడ్డల్ని బతికిస్తున్నాడన్నా. వాడి ఇంట్లో చిన్నవాడు, 3 పిల్లల్లో చాలా ప్రేమగా అమ్మ మీద నాన్న మీద ఆధారపడినాడు. అందుకని వాడు అన్నాడు, నాన్న లేకపోతే నేను బతకలేను అనుకున్నానన్నా, కానీ దేవుడు నాన్న చచ్చిపోయే ముందు నాకు నిత్యము ఉండే తండ్రిని పరిచయం చేసి వెళ్ళిపోయాడన్నా. నా గర్వం విరిగిపోయిందన్నా. నేను ప్రభువును కోరుకున్నాను, ప్రభువును చేరుకున్నాను. భార్య భర్తలు ఇద్దరు ఒకే రోజు మారు మనసు పొందారు. ఆ పాప నిండు గర్భవతిగా ఉండి కూడా ప్రియాంక బాప్తిస్మం తీసుకుంది. నాన్న పోతూ నాలో ఉన్న గర్వాన్ని తగ్గించి దేవుని సన్నిధి గొప్పతనాన్ని తెలియచేసి దేవునితో నా జీవితాన్ని ముడిపెట్టి దేవుని మీద ఆధారపడే విశ్వాసం నాకు నేర్పించి వెళ్ళిపోయాడన్నా. నాన్న వెళ్ళిపోయిన తర్వాత అందరికంటే నేనే భయపడ్డాను, కానీ నా 3 తోబుట్టువుల్లో నన్నే దేవుడు గొప్ప చేశాడన్నా. వాస్తవానికి వాడే తెలివి కలిగిన వాడు, వాడే చాలా అల్లరోడు కూడా. దేవుడు అన్నీ సరిచేశాడు. అందుకని పిల్లలు, యవనులు, వృద్ధులు అందరూ దేవుణ్ణి స్తుతించాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనమే తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో ఆయన్ను మనం హెచ్చించాలి. ఇవన్నీ ఆయన ఆజ్ఞ ఇస్తే కలిగినాయి. ఆకాశము కలుగుగా కంటే కలిగింది, భూమి కలుగుగా కంటే కలిగింది, సముద్రం కలుగుగా కంటే కలిగింది, సూర్యచంద్ర నక్షత్రాలు
నేల మీద పాకు పురుగులు, ప్రతి జాతి మొక్కలు, ఇవన్నీ ఎవరి కోసం? ఆయన కోసమా? ఈ సృష్టి అసలు ఆయనకు అవసరం లేదు. నీకు నాకు కావాలి ఈ సృష్టి. సూర్యుడు ఆయనకు అవసరమా? సూర్యునికి పైన ఉన్నాడు ఆయన. సూర్యుడు ఆయనకేం అవసరం? గాలి ఆయనకు అవసరమా? వస్త్రాలు ఆయనకు అవసరమా? నివాసం ఆయనకు అవసరమా? ఆహార పదార్థాలు, ఆకాశ పక్షులు ఆయనకు అవసరమా? ఆయనకి అసలు ఇవేవి అవసరం లేదు. నీకు నాకు అవసరం, మానవ జాతికి అవసరం. అందుకే దేవుడు ఇవన్నీ ఇచ్చాడు. కానీ వీటన్నిటిని అనుభవిస్తున్న మానవులు దేవుణ్ణి స్తుతించొద్దా? ఇవన్నీ అనుభవిస్తున్న మానవులు దేవుణ్ణి స్తుతించాలి. దేవుని సన్నిధికి రావాలి. ఇంటి దగ్గర ఉంటే భక్తి చేయలేం. సమాజంగా కూడి ప్రభు సన్నిధిలో చేరి పరిశుద్ధాలయంలో ప్రభువును స్తుతించాలి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మా ఇంటికి వస్తే నా దాకా వచ్చి నాతో మాట్లాడి నాకు కృతజ్ఞతలు చెప్తే నాకు సంతోషం. కానీ నీ ఇంట్లో నువ్వు కూర్చొని నీ మనసులో నువ్వు అనుకుంటే నాకెట్లా కదా? దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? ఆయన పరిశుద్ధ ఆలయానికి ఎందుకు రావాలి? ఆయన సన్నిధికి ఎందుకు రావాలి అని అంటే, నీవే నా జీవితానికి ఆధారం, నా క్షేమానికి, నా వనరులకు నీవే ఆధారం అని దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని ఇంటికి వెళ్ళి దేవునికి వందనాలు చెప్పాలి కదా. ఏదైనా ఆహ్వానం ఇచ్చేటప్పుడు, ఏదైనా బహుమతి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? మీ ఇంటికి పిలుచుకొని వాళ్ళకి ఇస్తారా? వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఇస్తారా? చెప్పండి. కుమారి అందరికంటే ముందు స్పందించింది. మీరందరూ స్పందించాలి. ఏందో ఆలోచన చేస్తున్నారు, ఏం జ్యోతి ఏమంటాడు అని అన్నట్టు. ఈ అమ్మాయి అసలు మాట్లాడదు. ఈ మధ్య నోటికి తాళం వేసుకొని ఉంది, ఎందుకో మరి. సరే, థ్యాంక్స్ చెప్పేవారు, ఆహ్వానించేవారు, బహుమతులు ఇచ్చేవారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇస్తారు. దేవుని మందిరానికి రావటం, దేవునికి స్తుతులు చెల్లించటం, కృతజ్ఞతాపూర్వకంగా మన మనవులు దేవునికి అప్పగించటం అనేది మర్యాద, గౌరవం, అది సంస్కారం. దేవుని సన్నిధికి రావడం అది కృతజ్ఞత, అది దేవునికి ఇచ్చే గౌరవం. దేవుడు మన ఇంటికి కూడా వస్తాడులే, మనం దేవుని ఇంటికి పోవాలిగా, మనకి ఇల్లు ఇచ్చిన దేవుని దగ్గరికి వెళ్ళాలిగా, దేవుని సన్నిధికి వెళ్ళాలిగా, ఇవన్నీ ఇచ్చిన ప్రభువుని స్తుతించాలిగా. ఇవన్నీ నువ్వు నేను కలుగజేసినవి కాదు, నీ తాత నా తాత కలుగజేసినవి కాదు కదా. ఇవన్నీ ఏం ప్రభుత్వాలు ఇచ్చినాయి కాదే, పథకాలు ఇచ్చినాయి కాదే. రాజులు, రాజ్యాలు, సింహాసనాలు అన్నీ దేవునివి. ఈ సందర్భాన గతంలో కూడా మీకు చూపించానులే, ఎన్నిసార్లైనా దేవుని వాక్యాన్ని మనం చూడవచ్చు. ఎందుకనంటే అది జీవ జలపు ఊట లాంటిది. ఎప్పుడు నే వాక్యమే అంటారు కదా, వెనకపోతేలే అనుకుంటా. ఎప్పుడు తిని అన్నమేగా తినకపోతేలే అనుకోరాదు. ఎప్పుడు తాగే నీళ్ళేగా తాకపోతేలే అనుకోరాదు. ఎప్పుడు పీల్చే గాలేగా పీల్చకపోతేలే ఒక 5 నిమిషాలు ముక్కు మూసుకో, ఇంకా పీలవటానికి ఉండవు తర్వాత. ఎప్పుడు పోయే ప్రార్థనే కాదు, వారానికి ఒకసారి పోతే సరిపోద్దిలే. మధ్యలో బుధవారాలు, శనివారాలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఎందుకు అనుకునేవారు ఉన్నారు మనలో కొందరు. అంతే కదా, రావట్లేదు. ఆరోగ్యం బాగలేకపోతే రాకపోతే అది వేరే సమస్య. కానీ ఆరోగ్యం అంతా బాగున్న దేవుని మందిరానికి రావట్లేదంటే ఏమిటి కారణం? రేపు పోవచ్చులే అని, రేపు పీల్చుకోవచ్చులే గాలని ఈరోజు ముక్కు మూసుకో. ఎప్పుడు పీల్చుకునే గాలే? రుచా పసా? దానికి ఏమన్నా, గాలికి ఏమన్నా రుచి పచ్చి ఉందంటండి? ఏమన్నా వాసన ఉందా? రాత్రి రానోళ్ళు కొంచెం చూస్తున్నారు నాకు వెళ్ళి, ఇట్లా చూడండి, ఏం పర్వాలేదులే. వచ్చే వారం రావడానికే ఈ వారం. ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి పరిగెత్తారు అర్ధరాత్రి అయినా? మరి ఆరోగ్యం బాగున్నప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుని దగ్గరికి అర్ధరాత్రి అయినా రావద్దు? రావాలా వద్దా? ఆరోగ్యం బాగలేనప్పుడు అర్ధరాత్రి అయినా హాస్పిటల్కి పరిగెత్తినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళే అవకాశం లేకుండా, అవసరత లేకుండా, వేణు కొంచెం ముందు కూర్చో, అది సంగతి. చూడాలి, హాస్పిటల్కి వెళ్ళే అవకాశం లేకుండా, సూదులు గుచ్చించుకొని, సెలైన్లు పెట్టించుకొని, చేదు మందులు మింగే అవకాశం లేకుండా, డబ్బులు వాళ్ళకి లక్షలు పోసే అవకాశం లేకుండా, నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుని దగ్గరికి వచ్చి ప్రభువుని స్తుతించొద్దా? అది బాగుంటుంది ఏంటి? ఈ పక్క దొరక్క తీసి ఈ పక్క గుచ్చి, ఈ పక్క కనపడట్లేదని ఈ పక్క గుచ్చి, ఇక చేతులకు దొరక్కపోతే కాళ్ళకు గుచ్చి,
ఆ? అది ఎంత నరకం యాతన. ఇంతలావు మనిషికి అంత సూది అంటే నాకు చాలా భయం. అందుకని దేవుడు హాస్పిటల్కి పోయే పరిస్థితి మాత్రం నాకు రానిబాక అనుకుంటా. హాస్పిటల్కి పోయే పరిస్థితి రానిబాక. ఎందుకంటే ఇంత సూదికి నాకు చాలా భయం. ఎందుకో మరి సూది అంటే. ఎందుకనంటే చిన్నప్పుడు ఎవరో ఒక ఆమె ఏడ దొరకట్లేదని, ఆడ దొరకట్లేదని గుచ్చి గుచ్చి రక్తం వస్తుంది కానీ మందు లోపలికి బాటల. ఆ దెబ్బతో బెదిరిపోయి ఇంకెప్పుడు హాస్పిటల్కి రాకూడదు అనుకున్నాను. ఆ ఫోబియా ఏమో ఇప్పటిదాకా ఉంది. నాకు ఇంజక్షన్ వేయాలంటే ఇద్దరు పట్టుకోవాలి నన్ను. నాకు గుచ్చుతుంటే వీళ్ళని గిచ్చుతుంటా నేను. నాకు సూది గుచ్చుతుంటే వీళ్ళని గిచ్చుతాను, మామూలుగా గిచ్చను. నేను అరవకుండా వాళ్ళు అరుతుంటారు. ఈ సూది వేసేవాడికి అర్థం కాదు, ఏంది వెనక అది అరవాలి సూది ఎత్తంటే వీళ్ళు అరుతున్నారు. ఎందుకంటే తెలియకుండా వీళ్ళని గిచ్చుతుంటాను కదా నేను గట్టిగా. అంత భయం. అందుకని దేవుడితో చెప్తాను, దేవుడు నన్ను హాస్పిటల్కి మాత్రం పంపబాకు, హాస్పిటల్కి మాత్రం వద్దు. ఆయన దయాకృప వలన హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి చాలా తక్కువే అయిపోయింది. చాలా కాలం అసలు లేదు, చాలా తక్కువ అయిపోయింది. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటా, దేవుని స్తుతిస్తూ ఉన్నాం కాబట్టి అదే ఆరోగ్యం. దేవుని రెక్కల క్రిందే ఆరోగ్యం. చెప్పండి. అర్ధరాత్రికి అపరాత్రికి పరిగెత్తి సూదులు గుచ్చిచ్చుకొని మందులు మింగలేక, టానిక్లు తాగలేక, పత్యాలు ఉండలేక, డబ్బులు లక్షలు లక్షలు పోతా, ఈ స్థితి అంతా మనకు లేకుండా కాపాడితే దేవుణ్ణి స్తుతించకపోవటం ఎంత ఎంత కృతజ్ఞత లేని స్థితి అంటారు. అది అర్థం చేసుకోండి. అందరూ ప్రభువుని స్తుతించాలి. వృద్ధులు, బాలురు, యవనులు. కొంతమంది చిన్నపిల్లల్ని ఇంటికాడ పడుకోబెడతారు ప్రార్థనకు వచ్చేటప్పుడు. నువ్వు వద్దులే, పండుకో. ఇక్కడికి వచ్చి పండుకుంటాడుగా, ఇక్కడికి వచ్చి వాక్యం వింటాడుగా, ఇక్కడ దేవుని సన్నిధిలో ఉంటాడుగా. నీ ముఖము నాకు కనపడనిమ్ము, నీ స్వరం నాకు వినబడనిమ్ము అన్నాడు దేవుడు. మన ముఖం దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు, మన స్వరం వినాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకని? నీకు అందమైన ముఖాన్ని దేవుడు ఇచ్చాడు కదా, అందమైన స్వరాన్ని దేవుడు ఇచ్చాడు కదా. ప్రార్థనలోనూ స్తుతిలోనూ నీ స్వరం దేవునికి వినపడాలి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటూ నీ ముఖం దేవునికి కనపరచాలి. ముఖం దాచుకొని ఇంటికాడ పండుకుంటే ఎట్లా? నిద్ర ఎప్పుడైనా బావచ్చు. అసలు నిద్ర లేని రాత్రులు వస్తే ఏం చేస్తావు? భయం వస్తే, బాధ వస్తే ఏం చేస్తావు? కన్నీరు కష్టం వస్తే ఏం చేస్తావు? దేవుడు నీకు ప్రశాంతతనిస్తే దేవుని సన్నిధికి రాకపోతే ఎలా? ఎవరు రావాలి? సర్వ జీవులు, సమస్త ప్రాణులు, సకల మనుషులు రావాలి అంతే. కులం లేదు, మతం లేదు. ఇక్కడ దేవునికి కులం మతం లేదు. మానవులందరూ దేవుని దగ్గరికి రావాలి. క్రైస్తవులకు కాదు ప్రార్థన. అర్థమైందా? మానవులందరికీ కావాలి భక్తి. మానవులందరూ చేరాలి దేవుని సన్నిధి. మానవులందరూ ప్రభువును స్తుతించాలి. ఈ కీర్తన అందరూ సమస్త ప్రజలు, న్యాయాధిపతులైనా సరే, సుప్రీంకోర్టు జడ్జీలైనా సరే దేవుని మందిరానికి రావాలి. పెద్ద పోలీస్ ఆఫీసర్లైనా దేవుని మందిరానికి రావాలి. ఈ మధ్య రాజుకోటి అని మన కోనాయిపాలెం సంఘంలో ఓ తమ్ముడు ఉన్నాడు, శ్యామల వాళ్ళ అన్నయ్య. తనకు దేవుడు ఎస్ఐ ఉద్యోగం ఇచ్చాడు. అనంతపూర్లో ఇప్పుడు అతను ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. స్వామినాథ్ అలాగే ఝాన్సీ అని వాళ్ళ అమ్మ, వాళ్ళు చక్కగా కష్టపడి, ఆ పిల్లాడు ప్రయాసపడి కరువులో, పేదరికంలో వాళ్ళ అమ్మ నాన్న బేల్దారి పనులు చేసి చక్కగా చదివించారు. పాప ఆ బాబు కూడా చదువుకున్నాడు. అందరూ హేళన చేశారు, నీకు రాదురా ఉద్యోగం అసలు అని. అయినా కూడా పాపం ప్రయాసపడి పాటుపడ్డాడు. చివరికి ఫస్ట్ సారి ఏమో ఫిజికల్ దాంట్లో టెస్ట్ పాస్ అయ్యాడు, టెస్ట్లో పోయాడు. హైట్ కాదు, టెస్ట్లో పోయాడు ఫస్ట్. రెండోసారి వచ్చిన తర్వాత ఫిజికల్ దాంట్లో కూడా పాస్ అవ్వలేదు. ఎందుకని అంటే హైట్ పెంచారట పోయినసారి కంటే. ఇప్పుడు ఇక డీలా పడిపోయాడు. వాళ్ళ చెల్లి శ్యామల ఫోన్ చేసింది, అన్న పోయినసారి అన్న ఫిజికల్ టెస్ట్లో పాస్ అయ్యాడు, రిటర్న్ టెస్ట్లో పోయింది, ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ కూడా ఎలిజిబుల్ అవ్వలేదన్నా, అందుకని బాగా బాధపడుతున్నాడన్నా, ప్రార్థన చేయండి అన్న అని చెప్పాం. ప్రార్థన చేస్తూ ఉంటే అందరు అయిపోయిన తర్వాత హైట్ని దించారంట మళ్ళీ కిందకి. డిఎస్పి స్పెషల్గా పిలిచి, కొద్దిమందే వచ్చారు కాబట్టి ఈసారి హైట్ ఎక్కువైపోవటం వలన చాలా మంది సెలెక్ట్ అవ్వలేదు కనుక హైట్ తగ్గించండి అన్నాడట. అంతే. ఇక నీరసంగా ప్యాకులు తీసుకొని బయటకు వద్దాం అనుకుంటున్న టైంలో దేవుడు ఆ డిఎస్పి మనసులో దూరి
హైట్ని తగ్గించేస్తే ఇతను సెలెక్ట్ అయిపోయాడు. ఆ తర్వాత రిటర్న్ టెస్ట్లో కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇక రన్నింగ్ ఏదో పెట్టారట. ఇక నా వల్ల అవదు, గుండె ఆగిపోద్దేమో, పడిపోతానేమో అనుకున్నాడట. ఆ గీత దాకా వచ్చిన తర్వాత ఎవరో తోసినట్టు అనిపించిందంట. పోయి అమాంతం పడ్డాడట దాని మీద. మామూలుగా ఈయన పరిగెత్తాలనుకుంటే ఆగిపోయేవాడే. దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరో ఈపు మీద పెట్టి గట్టిగా తోసినట్టు అనిపించిందట. ఉదుటునే వెళ్ళి పడ్డాడు. ఆ పడటం ఆ లైన్ క్రాస్ అయ్యాడు, సెలెక్ట్ అయిపోయాడు. వచ్చి అంటాడు, అన్నా పోయినసారి అంతా నా సామర్థ్యం, నా శ్రమ వలన వచ్చింది అనుకున్నాను, కానీ అడుగడుగునా ఈసారి దేవుని కృప వల్లే నేను సెలెక్ట్ అయ్యానన్నా అన్నాడు. ఆ రోజు నేను వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెట్టి ఒక పని చెప్పాను, బాబు ఈ చిన్న వయసులో ఎస్ఐ అయ్యావు, తొందరగానే సిఐ అవుతావేమో, ఆ తర్వాత డిఎస్పీవి ఎస్పీ అవుతావేమో. నువ్వు ఎంత పెద్ద ఎస్పీ అయినా సరే ఆదివారం ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని కేసులున్నా, ఎంతమంది పొలిటీషియన్స్లో ఒత్తిడున్నా, ఆదివారం కనీసం 2 గంటలు పర్మిషన్ తీసుకొని నువ్వు వెళ్ళి మందిరంలో కూర్చోవాలి, నాకు మాట ఇవ్వన్నాను. అందరి ముందు లెగిసి మాటిచ్చాడన్నా, నేను నీకు మాటిస్తున్నా, నేను ప్రతి ఆదివారం ఎంత ఒత్తిడున్నా నేను దేవుని మందిరానికి వెళ్తా అన్నాడు. అనంతపూర్లో ట్రైనింగ్లో ఉన్నాడు. అన్న నా ట్రైనింగ్లో నేను పోలీస్ డ్రెస్ వేసుకొని నేను సర్టిఫికేషన్ తీసుకునేటప్పుడు నువ్వు రావాలన్న అక్కడికి అన్నాడు. ఎంత దూరమైన వస్తా, రాజ్కోటి ఎంత దూరమైన వస్తా, కానీ నాకు నువ్వు ఒక మాట ఇవ్వు, నిత్యము దేవుని సన్నిధిలో ఉంటానని చెప్పు. నేను అదే నీ నుంచి ఆశిస్తున్నాను. నేను ఇంకేమీ ఆశించట్లేదు వెంకటరత్నం అక్క, నీ నుంచి మెలకు ఆశిస్తున్నాను. వినాలి, దేవుడు మన నుంచి ఏం ఆశిస్తాడు? నీ ముఖం, నీ స్వరం దేవునికి కావాలి. అబ్బా నీ ముఖం అంటే దేవుడికి చాలా ఇష్టం. కొన్నిసార్లు మిమ్మల్ని కట్టుకున్న భార్యలు, నీ ముఖం చూపించవాక అసలు దరిద్రపుదానా, నీ ముఖం చూస్తేనే నాకు తేళ్లు జరులు పాకినట్టున్నాయి, నీదొక ముఖమే, సిగ్గులేని ముఖం, చూపించవాక అసలు. కొన్నిసార్లు భార్యలు భర్తలను అంటారు, నీ ముఖం చూస్తే అసలు నాకు శమశమలాడుతుందండి, నీ ముఖం చూస్తే నాకు అసలు శమశమలాడుతుంది, నీ ముఖం చూపించబాక నాకు అసలు. కానీ దేవుడేమంటాడు తెలుసా? నీ ముఖం నాకు కనపడనిమ్ము, నీ స్వరం నాకు వినపడనిమ్ము. స్వరం వినపడాలి దేవునికి. ఎప్పుడు వినపడుతుంది? స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు మన స్వరం దేవునికి వినపడుతుంది. అదే నువ్వు చేయకపోతే, అది చాలా కొద్దిగా చేస్తే, అడపా చేస్తే, అసలు చేయకపోతే నీకెందుకంటావు స్వరం ఇచ్చింది? మనుషులకు నీ ముఖం నచ్చకపోయినా చేసుకున్నవాడు దేవుడు గనక కాకిపిల్ల కాకికి ముద్దని, కాకిపిల్ల కాకికి ముద్దని నిన్ను కన్నవాడికి, నిన్ను సృష్టించిన వాడికి నీ ముఖం ఇష్టం. మనుషులకు నానా ఇష్టాలు ఉంటాయిలే, నానా కేటగిరీలు ఉంటాయిలే, అర్థమైందా? నాగయ్య అని పీజీ చదివేటప్పుడు ఒకడు ఉన్నాడు. అన్న నాకు కొంచెం పొడుగు జుట్టు పిల్లని చూసి అన్న పెళ్ళి అన్నాడు. ఎందుకురా అన్నాను. పొడుగు జుట్టు అంటే నాకు ఇష్టం అన్నా అన్నాడు. పొడుగు జుట్టు అంటే నాకు ఇష్టం అన్నా. తర్వాత సొట్టబుగ్గ కూడా ఉంటే చూసి చెయ్యి అన్నా అన్నాడు. ఎందుకురా అంటే సొట్టబుగ్గ అంటే నాకు ఇష్టం అన్నా. సొట్టబుగ్గ అంటే ఇష్టం, పొడుగు జుట్టు అంటే ఇష్టం అంట. నేను అన్నాను, పిల్లలు పుట్టిన తర్వాత జుట్టు అంతా ఊడిపోద్ది అంటారు ఆడవాళ్ళకి పాలు ఇచ్చేటప్పుడు, అప్పుడు మొత్తం ఊడిపోతే ఏం చేస్తావరా అన్నానా. అది కూడా సమస్య కాదు అంటున్నాడు. అదొక సమస్య ఉంది కదూ. సన్నగున్నప్పుడు సొట్టబుగ్గలు పడతాయిరా, కొంచెం కొవ్వు చేసి కొంచెం లావైపోతే సొట్టబోద్దిరా, అప్పుడు ఎట్రా అన్నాను. అది కూడా సమస్య కాదు అంటున్నాడు. ఈ కాదురా కోరుకోవాల్సింది, పొడుగు జుట్టు సొట్టబుగ్గలా. నాజుగ్గా ఉన్న పిల్ల కావాలంటే తర్వాత డ్రమ్ములాగా అయిపోతారు పెళ్ళయ్యాక. ఏం చేయటం మరి అది? అయ్యా కోరుకోవాలి కాదు, వారి సుగుణాలు కోరుకోవాలి. పొడుగు జుట్టు సొట్టబుగ్గ మల్లెతీగ కాదు. వారికి భక్తి ఉందా, విశ్వాసం ఉందా, దేవుని సన్నిధికి క్రమంగా వెళ్ళే స్థితి ఉందా, అది మనం చూడాలి. అత్తమామలతో అడ్జస్ట్ అయ్యే మనసుందా, భర్తకు లోబడే మనసుందా, ప్రభువును ఘనపరిచే మనసుందా, ప్రభువు సన్నిధికి ప్రాధాన్యతనిచ్చే మనసుందా, దీన మనసుందా, యథార్థ హృదయం ఉందా, కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే స్థితి ఉందా, ఇవి చూడాలి. అందుకు పరీక్షించాలి, అందుకు ప్రార్థించాలి. అంతేగాని ఏదో భౌతిక సంబంధమైన ఈ రోజు రేపు పోయే వాటి గురించి మనము ప్రయారిటీస్ చేసుకోకూడదు.
సరేనా? ఇవన్నీ కూడా దేవుని వలన కలిగినాయి అని మర్చిపోకూడదు. ఇవన్నీ దేవుడు మనకు కలుగ చేశాడు. 5వ వచనం అందరు చదవండి. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. 6వ వచనం, ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దానిని అతిక్రమింపదు. ఇదెంత గొప్ప మాట చూడండి. వీటన్నిటి గురించి చెబుతూ, ఏంటి ప్రభువా ఇవన్నీ కూడా రాశావు, మృగాలన్నావు, పశువులన్నావు, నేలను ప్రాకు పురుగులన్నావు, రెక్కలతో ఎగురు పక్షులన్నావు, హిమం అంటావు, మంచు అంటావు, ఆవిరంటావు, వడగండ్లు అంటావు, అగ్ని అంటావు, తుఫాన్ అంటావు, గుట్టలు, పర్వతాలు, దేవదారు వృక్షాలు, ఫల వృక్షాలు అన్నీ చెప్పావు. ఏమిటి అని అంటే దేవుడు వీటి మీద దృష్టిని మళ్లించాడు. 6వ వచనం, ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దానిని అతిక్రమింపదు. దేనిని? దేవుడు నియమించిన కట్టడను. వింటున్నారా మీరు? దేవుడు నియమించిన కట్టడను అవి అతిక్రమించట్లేదు కాబట్టి అవి స్థిరముగా నిత్య స్థాయువులుగా ఉన్నాయి. సూర్యుడు ఇంకా నిలబడి ఉండటానికి కారణం ఏమిటి? చంద్రుడు ఇంకా నిలబడి ఉండటానికి కారణం ఏమిటి? ఆకాశ నక్షత్రాలు, సముద్రము ఇవన్నీ ఇంకా మనుగడ సాధించడానికి కారణం ఏమిటంటే వాటికి దేవుడు కట్టడ నియమించాడు. సముద్రానికి చెప్పాడంట ఇసుకని మేటగా వేసి ఇది దాటి రావద్దని చెప్పాడట. ఎన్ని యుగాలు అవుతోంది, కానీ సముద్రం అక్కడే ఉంది, దాటి రాట్లా. సూర్యుడు తన మార్గమున ప్రయాణం చేయమని చెప్పాడట. సూర్యుడు తన మార్గాన ప్రయాణం చేస్తున్నాడు. ఆలస్యం చేస్తాడు అసలు? ఏ రోజైనా నేను రాలేనని ఆగుతాడా? ఆగితే ఏమైద్దో మన బతుకు, అందరం చచ్చూరుకుంటాం, అన్నీ చచ్చూరుకుంటాయి. సూర్యుడు రాకపోతే మొత్తం జీవం లేకుండా అయిపోతాం. సూర్యుడే ఉష్ణాన్ని ఇచ్చేది. ఆ ఉష్ణంతోనే మొక్కలు బ్రతుకుతున్నాయి, మనము బ్రతుకుతున్నాం, జంతువులు బ్రతుకుతున్నాయి. ఒకరోజు మనకలాగా అలసిపోయి సూర్యుడు రాలేదనుకో, అబ్బా నేను రాలేనయ్యా, పొద్దుగూకులు కాసేపు రెస్ట్ తీసుకుంటానని రాత్రి అక్కడే ఉన్నాడు అనుకో కింద. మనం ప్రార్థనకు రాలేమంటామే, అబ్బా పాలుమాలే ప్రార్థనకు రాలేనని ఇంటికాడ పడుకున్నట్టు సూర్యుడు గనక ఉదయించకుండా ఆగిపోతే మన బ్రతుకేమవుతుంది? ఈ జీవకోటి ఏమవుతుంది? సృష్టిలో సజీవులు నిర్జీవులు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం. జీవం కలిగినవి కొన్ని, జీవం లేనివి కొన్ని, కానీ అన్నిటి ఉనికి మనకు అవసరమే. రాళ్లకు మట్టికి జీవం లేదు, మొక్కలకు జంతువులకు జీవం ఉంది, కానీ ఇవి జీవంతో ఉండటానికి ఆ నిర్జీవులు కావాలి. ఆ నిర్జీవులను సజీవులను రెండింటినీ చేసింది దేవుడే. ఇవి ఏవి విశ్రమించట్లేదు. వర్షం నేను రానంటే మన బతుకులు ఏమవుతాయి? సూర్యుడు రానంటే, చంద్రుడు రానంటే, అలసట తీర్చుకుంటానంటే ఏమవుతుంది మన జీవితం? ప్రియ దేవుని పిల్లలరా, అలసట తీసుకోకూడదు. అంటే నేనేమంటానంటే విశ్రాంతి తీసుకోవద్దని కాదు, విశ్రాంతి తీసుకునే సమయంలో విశ్రమించాలి, పని చేసే సమయంలో పని చేయాలి, ప్రార్థించే సమయంలో ప్రార్థించాలి. దేవుని సన్నిధికి రావలసిన దినాలలో దేవుని సన్నిధికి రావాలి. నియామక దినాలు, విశ్రాంతి దినాలు, వ్రత దినాలు దేవుని సన్నిధికి రావాలి. రారు, కొంతమంది విశ్రమిస్తుంటారు. వారు తమ పడకల మీద విశ్రమించుచున్నారు. సోమరులై దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ తమ పడకల మీద వారు విశ్రమించుచున్నారు. విశ్రమించకూడదు. నిద్రపోయే టైం ఉంది, దేవుణ్ణి స్తుతించే టైం ఉంది, తినే టైం ఉంది, వండుకునే టైం ఉంది, పని చేసే టైం ఉంది. రాత్రి మీకు చెప్పాను, ప్రార్థించే సమయం కూడా ఉండాలి. ప్రభువును స్తుతించే సమయం కూడా నీకు ప్రత్యేకంగా ఒకటి ఉండాలి. అందుకే రేయి మొదటి జామున ప్రార్థన చెయ్యండి అని మీ దగ్గర రాత్రి మాట తీసుకున్నాను. ఒక అర్ధగంట అయినా, సాయంకాలపు వేళ 6 నుంచి 9 గంటల లోపు ఒక అర్ధగంట అయినా ప్రార్థన చేయమంటే రాత్రి వచ్చిన వారిలో అందరూ నాకు మాట ఇచ్చారు. ఈ రోజు నుంచి దాన్ని మీరు జరిగించమని నేను మరొకసారి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు మీ స్వరం దేవునికి వినపడుతుంది. దేవుని మందిరానికి వచ్చి కూర్చున్నప్పుడు నీ ముఖం దేవునికి కనపడుతుంది. కనపడ నీవు, అప్పుడు దేవుడు కూడా తన ముఖాన్ని నీకు చూపిస్తాడు, తన స్వరాన్ని నీకు వినిపిస్తాడు, తను నీతో మాట్లాడతాడు. చౌదరి కమ్యూనిటీకి సంబంధించిన నరసింహారావు గారని పొక్కునూరులో మన సంఘస్థులకు ఆయన ఉండేవారు. ఆయన బాగా
ఏమంటారు, ఈ రామభక్తుడు 100 ఎకరాల పొలం ఉంది ఆయనకి, 100 ఎకరాల పొలం. పిల్లలు కూడా చాలా చక్కగా తల్లిదండ్రుల మాట వాళ్ళు చచ్చిపోయేదాకా విన్నారండి. వారి పిల్లలు కూడా, కోడళ్ళు అందరూ కూడా. అన్నీ ఉన్నాయి కానీ ఆయనకి మంచితనం అంతా దేవుడే లేడు ఆయనకి. పాపం చాలా మందికి ఆయన 100 ఎకరాల పొలంలో చాలా ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు ఇచ్చేశాడట. కానీ ఒక చోట మాత్రం స్థలం వదిలిపెట్టాడు, అది దేవుని రామాలయానికి ఇద్దామని. ఒక 5 సెంట్లు వదిలేసేసాడట. వాక్యం చెప్తా ఉంటే బాకాలో నుంచి వాక్యం విన్నాడు ఆనందన్న. బాకాలో నుండి వాక్యం విన్నాడు. విని ఏమిటి ఆయనేదో చెప్తున్నాడే, ఎవరి గురించి? ఊరికి పెద్ద, భూస్వామి, ఆసామి, దానాలు ధర్మాలు చేసేవాడు, కానీ దేవుని ఎరగకున్నాడు. అందుకని వాక్యం చెప్పి ప్రభువు గురించి చెబుతున్నప్పుడు ఆయన విని, నువ్వేదో సజీవుడు అంటున్నారు, నీ గురించి నేను ఎప్పుడు వినలేదే, నాకు ఒకసారి కనపడవా, నువ్వు నిజంగా ఉన్నావా అంటున్నారే, నన్ను దర్శించవా, నేను ఆరాధించే దేవుళ్ళు ఎప్పుడు నాతో మాట్లాడలేదే, నాకెప్పుడు వారు కనపడలేదే, నా మొరలో వారు ఎప్పుడు వినలేదే, వయసు అంతా మీద పడిపోయి 80 దాకా వచ్చేసాను నేను, వాళ్ళు ఎప్పుడు నాకు కనపడలేదు, ఎప్పుడు నాకు వారి స్వరాలు వినపడలేదు, నిజంగా నువ్వు ఉన్నావా అనుకుంటూ వాక్యం విన్న తర్వాత అలా పడుకున్నాడట. పన్ను బాగా నొప్పి పుడుతుందట. పన్ను బాగా నొప్పి పుడుతుంటే అర్ధరాత్రి లెగిసి పంటి నొప్పితో కూర్చున్నాడట. అప్పుడు ఒక చిన్న పిల్లాడిలాగా అక్కడ వచ్చాడట. ఏంటి పిల్లాడు ఇంత అర్ధరాత్రి, ఎవరి పిల్లాడు ఏంటి ఇక్కడ తిరుగుతున్నాడని, బాబు ఎవరి బిడ్డవి, ఏంటి అర్ధరాత్రి ఇక్కడ తిరుగుతున్నావు అని అంటే, నువ్వు పంటి నొప్పితో బాధపడుతున్నావుగా, అందుకని పరిష్కారం చెప్దామని వచ్చా అన్నాడట. నా వయసు ఎంత, నీ వయసు ఎంత, 80 సంవత్సరాలు నేను, పసిపిల్లాడివి నువ్వు, నాకు నువ్వు పరిష్కారాలు చెప్తావా అన్నాడట ఈయన. అవును, ఈయన కూడా నాటు వైద్యుడు, అయ్యి తీసుకొచ్చి అన్ని నూరి అందరికి మందులు ఇస్తుంటాడు. నేను పోతే ఒకసారి నాకు కూడా నూరి ఒక మందు ఇచ్చాడు. నేనే మంచి ప్రకృతి వైద్యం చేస్తాను, నాకు పరిష్కారం ఇస్తావా అన్నాడట. అప్పుడు ఆయన ఒక నవ్వు నవ్వి వెళ్ళి జిల్లేడు పువ్వు తుంచి ఆ పాలు ఇక్కడ పెట్టు, ఆ పువ్వు నోట్లో పెట్టుకో ఆ పండు దగ్గర అని చెప్పాడట. చిన్నోడైనా పెద్దోడైనా మంచి మాట చెప్తే వింటే మంచిదే కదా అని గబగబా వెళ్ళి ఆ జిల్లేడు పువ్వు కోసుకొని ఆ పువ్వుని తీసుకొచ్చి ఆ పంట కింద పెట్టుకున్నాడట. నొప్పంతా లాగేసి పడుకున్నాడట. కాసేపు పడుకొని తెప్పరిల్లిన తర్వాత లెగిసి చూస్తే పిల్లాడు లేడట. ఎటుపోయాడని ఇల్లు చుట్టూ తిరుగుతున్నాడట, కనపడలేదట. ఎవరిది అనగానే తెల్లని బట్టలు వేసుకొని ఎదురుగా నిలవబడి నేనే అన్నాడట. మామూలుగా జనరల్గా తెల్ల బట్టలు వేసుకొని అర్ధరాత్రి కనపడితే దయ్యాలు భూతాలని భయపడతారు కదూ, ఈయనకేం భయం అనిపించట్లేదట. నువ్వంటే ఇందాక కనపడిన చంటి బిడ్డను నేనే, ఇప్పుడు పెద్దవాడిగా కనపడుతుంది నేనే, నువ్వుంటే నాకు కనపడు అన్నావు కదా, కనపడ్డా, నా కొరకు ఏమైనా చేస్తావా అన్నాడు. అప్పుడు ఈయన పొద్దున్నే సైదులన్న, కృష్ణ అన్న అని 2 విశ్వాసులు ఉన్నారు మనకి పొక్కునూరు సంఘంలో, వాళ్ళిద్దరిని పిలిపించి, మీ దగ్గరికి వచ్చి వాక్యం చదువుతున్న ఆయన ఎవరు? అప్పుడు వాళ్ళు చెప్పారంట, సిర్లయ్య అని. ఆయన వాక్యం చదువుతున్నప్పుడు నేను ప్రార్థన చేసుకొని నువ్వు ఉంటే నాకు కనపడమన్నప్పుడు ఆయన నాకు వైద్యం చేసే, నాకే వచ్చి వైద్యం చేసి వెళ్ళాడు. ఆయన మామూలుగా అయితే చిన్నపిల్లాడే అనుకున్నా, కానీ ఆయన చాలా పెద్దగా ఉన్నాడు. నా కోసం ఏమైనా చేస్తావా అన్నాడు. అందుకని నా 5 సెంట్ల స్థలం రామాలయానికి ఇవ్వాలనుకున్నది యేసయ్యకి ఇచ్చేస్తా. ఎన్నో సంవత్సరాలు ఎన్నో చేశా, ఎవరు నన్ను కనపడలేదు, ఎవరు నన్ను పరామర్శించలేదు, ఎవరు నా ప్రార్థనలకు జవాబు ఇవ్వలేదు. ఒక సజీవుడైన దేవుడు ఉండగా, ఒక ప్రేమ కలిగిన దేవుడు సర్వశక్తుడుండగా ఆయన్ను నిర్లక్ష్యం చేసి నా మొరలు వినని, నన్ను చూడని, నన్ను పట్టించుకొని ఎన్నో వాటి కొరకు నేను ప్రార్థనలు చేస్తా. ఎంతో డబ్బు ఖర్చు చేశా, చివరి దశకు చేరా. ఆయన కోసం ఏదైనా చేయాలనుకుంటున్నా. ఈ 5 సెంట్ల స్థలం నేను ఇస్తా అని చెప్పి కర్ణాన్ని పిలిపించి, వీళ్ళిద్దరిని పిలిపించి, నన్ను పిలిపించి ఆయన స్థలం రాసి ఇచ్చేశాడు. ఆ తర్వాత అన్నాడు, ఆ ప్రక్కన మరలా ఓ 10 సెంట్ల స్థలం ఉంది, పిల్లలు అన్నీ ఇట్ట ఇచ్చేస్తున్నావు అంటున్నారు, నేనైతే ఫ్రీగానే ఇద్దాం అనుకున్నాను, కానీ ఏదన్నా తక్కువ రేటుకైనా కొంచెం కొనుక్కుంటే పిల్లలకి ఇస్తానయ్యా,
ఈ 10 సెంట్లు తీసుకుంటావా అన్నాడు. అందుకని ఆ రోజుల్లో 30,000 పెట్టి ఆ 10 సెంట్లు తీసుకుంటే ఇప్పుడు 15 సెంట్ల స్థలంలో మనకు మందిరం దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన వచ్చి నడవలేకపోతుంటే బల్ల రిక్షా మీద తీసుకువెళ్ళి రిక్షా మీద తీసుకువెళ్ళి ఆయనకు బాప్తిస్మం ఇచ్చాం. నేను చనిపోయిన తర్వాత నన్ను దేవుని పద్ధతుల్లోనే నా భూస్థాపన కార్యక్రమం చెయ్యండి అని 4 కొడుకులను పిలిచి చెప్పాడు. నేను దేవునానికి మందిరాన్ని ఇచ్చాను, ఎప్పుడు మీరు కానీ మీ పిల్లలు కానీ దీన్ని వ్యతిరేకించకూడదు అని చెప్పాడు. మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి పంచాయతీ వాళ్ళని మందిరానికి 3-4 పక్కల రోడ్డు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయించాడు. ఆయన మరణించి ఇప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆయన చేసిన కార్యంతో ఈరోజు పరిచర్య జరుగుతోంది. ఎంతోమంది అన్యులు రక్షించబడుతున్నారు. చౌదరీలు, యాదవులు, ఆ తర్వాత రజకులు, ఆ తర్వాత కుమ్మరోళ్ళు, ఆ తర్వాత మంగళోళ్ళు. పొక్కునూరు మందిరం నిండా అన్యజనులైన వారే దేవుని సన్నిధికి వచ్చినారు. వాస్తవానికి మనమందరము అన్యజనులమేలే, ఇశ్రాయేలీయులు తప్ప, ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్న యూదా ప్రజలు తప్ప ఈ భూమి మీద ఉన్న సమస్త మానవులు అన్యజనులే. వారే దేవుని సొంత ప్రజలు. అయితే మనకు కూడా తన దత్తపుత్రులమయ్యే అధికారం ఇచ్చాడు. కులాలు మతాలు దేవునికి లేవు. మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనుషులందరూ దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే ప్రార్థనలు మానకూడదు. నీవెంత పెద్ద ఆఫీసర్వైనా, నువ్వు పెద్ద తీర్పరివైనా సరే, న్యాయాధిపతివైనా సరే ప్రార్థన మానకూడదు. నీవెంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినా ప్రార్థన మానకూడదు. ఒక అబ్బాయికంట నిరుద్యోగం ఉందట. సంఘమంతా ప్రార్థన చేసిందట. ఏమని? ఓ తండ్రి, వీడికి ఉద్యోగం లేదు ప్రభా, ఏదైనా ఉద్యోగం ఇయ్యని అంటే ఉద్యోగం రాకపోగా ఉద్యోగాలు ఇచ్చేవాడుగా అయ్యాడట. కారణం ఏంటో తెలుసా? స్టార్టప్ కంపెనీ పెట్టుకోవటానికి బ్యాంకు వాళ్ళు లోన్స్ ఇస్తే ఆ లోన్ పెట్టుకొని అతను చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడట. ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థితికి వచ్చాడట. ఆ తర్వాత దేవుణ్ణి చక్కగా వెంబడిస్తున్నాడు కృతజ్ఞతతో. ఈ బిజినెస్ మీద వచ్చే లాభాలతోటి ఇంకొక కంపెనీ పెట్టాడట. ఇంకొక కంపెనీ పెట్టిన తర్వాత మధ్యవార కూడికలకు రావట్లేదంట, ఆదివారం మాత్రమే వస్తున్నాడట. ఎందుకని? బిజీ అయిపోయాడు కదా. వ్యాపారం, ఉద్యోగస్తులు, జీతాలు, ప్రోడక్ట్ అన్నీ చూడాలి కదా మరి. అందుకని మధ్యవారాల్లో రాకుండా ఆదివారం వస్తున్నాడట. దేవుడు నన్ను భలే దీవిస్తున్నాడు అన్నాడట. దేవుడు నన్ను భలే ఆశీర్వదిస్తున్నాడు, అందుకే ఆదివారం ఉపవాస ప్రార్థనలకు రాలేకపోతున్నా, మిగతా వారాల్లో ఆదివారం మాత్రం వస్తానయ్యా అని చెప్పాడట. ఈ తర్వాత ఈ 2 కంపెనీల మీద వచ్చే లాభాలతోటి 3వ కంపెనీ పెట్టాడట. ఇంకా బిజీ అయిపోయి ఆదివారం కూడా రావట్లేదట. అందుకని అయ్యగారు కనపడితే, అయ్యగారు ఏం చేస్తాను అయ్యగారు, ఫుల్ బిజీ, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, అందుకని దేవుడి దగ్గరికే రాలేకపోతున్నాను అయ్యగారు. అంత బిజినెస్ ఇచ్చింది దేవుడే కదా అయ్యగారు, మరి చూసుకోవాలి కదా అయ్యగారు. నిజమే, చూసుకోవాలా. కానీ దేవుడిని వదిలేసా. అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు నా కోసం అన్నాడట. అప్పుడు ఈ అయ్యగారు అన్నాడట, ప్రభువా ఒక కంపెనీ ఉంచి మిగతా 2 కంపెనీలు తీసేసేయి అన్నాడట. ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయి కాలిపోయేటట్టు చేయి ప్రభు అన్నాడట. వీడు బిత్రపోయి చూస్తుంటే, ఏంది అయ్యగారు నువ్వు చేసేది? మరి ఒక్క కంపెనీ ఉన్నప్పుడు బాగున్నావు, బాగా ప్రార్థనకు వచ్చావు, మధ్యవార కూడికలకు వచ్చావు, బాగా ఉన్నావు, బాగున్నావు. ఈ కంపెనీలు రాబట్టే కదా నువ్వు ప్రార్థనకు రాకుండా అయిపోతున్నావు. అందుకే నీ ఆత్మను నాశనం చేసుకోవటం కంటే ఆ కంపెనీలు పాడైపోతే మంచిది కదా. అందుకని అగ్నితో వాటిని కాల్చేయి ప్రభు. షార్ట్ సర్క్యూట్ వచ్చి ఇతని మందిరానికి రావాలి. నీ ఆత్మక్షేమం కావాలి. నువ్వు శారీరకంగా వర్ధిల్లితే సుఖమేముంది? నీ ఆత్మ క్షీణించిపోతా అంటే, ఒకడు ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అంతేగాని ఆత్మలో నాశనమైపోయి శారీరకంగా వర్ధిల్లితే ఉపయోగమేమి? ఓ భక్తుడు, ఒక దైవజనుడు, ఒక వ్యక్తి గట 4 భార్యలు ఉన్నారట. 4 భార్యలు. ప్రతి వాళ్ళకు ఉంటారంటే 4 భార్యలు. నేను పెళ్లి చేసుకున్న భార్యలు కాదులే, మీరేదో అనుకోబాక. ప్రతి వ్యక్తికి 4 భర్తలు ఉంటారట, ప్రతి వ్యక్తికి 4 భార్యలు ఉంటారట. ఈ 4 భార్యల్లో చిన్నామను భలే ప్రేమిస్తున్నాడంట ఆయన. చిన్నామని ఏంది 3 కంటే కూడా. అసలు ఫస్ట్ చేసుకునే దాన్ని అసలు పట్టించుకోవట్లేదట. చినిగిపోయిన గుడ్డలు వేసుకొని ఎండిపోయిన అన్నం తింటా బహునీరసంగా బలహీనంగా ఉందట పెద్ద భార్య. 2వ భార్య ఇంకొంచెం బలహీనంగా. కానీ 3వ అమ్మాయి మాత్రం భలే చక్కగా ఉందంట, బొద్దుగా, ఎత్తుగా, ఒత్తుగా. కారణం ఏమిటంటే ఈ అమ్మాయిని ఎక్కువ ప్రేమిస్తున్నాడట. ఈ అమ్మాయికి అన్ని తెచ్చి పెడతాడట, అన్ని రంగులు ఈమెకే పోస్తాడట, అన్ని బట్టలు ఆమెకే, అన్ని ఆభరణాలు ఆమెకే.
అందుకని ఆమెతో ఎక్కువ సమయం గడిపాను, ఆమెతో ఎక్కువ ఉంటున్నాడు. ఒకరోజు ఈయనకు భయంకరమైన రోగం వచ్చిందంట, మరణకరమైన రోగం. అప్పుడు 4వ భార్యని పిలిచి అన్నాడంట, ఏమ్మాయి నేను చచ్చిపోబోతున్నాను, నాతో ఉంటావా అని అంటే ఈ అమ్మాయి అనిందట, నీ జాగు వేరు నా జాగు వేరు, చచ్చిపోయేదాకా నీ దగ్గర ఉండేది, చచ్చిపోయిన తర్వాత నా జాగా వేరు నీ జాగా వేరు, నీకు నాకేం సంబంధం ఉండదు, చచ్చిపోయిన తర్వాత నేను నీతో ఉండను అని చెప్పింది. ఈయన కుదేలైపోయినాడు. 2వ భార్యని అడిగినాడు, ఏమ్మాయి నేను మరణకరమైన స్థితిలో ఉన్నాను, నాతో చివరి దాకా ఉంటావా, నాతో ఎల్లకాలం ఉంటావా? ఎట్టుంటానండి, నువ్వు చచ్చిపోగానే నేను వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాను, నువ్వు చెయ్యి వదిలిపెట్టగానే నేను వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాను అనిందంట 2వ భార్య. 3వ భార్యని అడిగినాడట, ఏమ్మాయి నువ్వు నాతో ఉంటావా అని. అప్పుడు ఆమెనిందంట, నువ్వు చచ్చిపోతే సమాధి దాకా వస్తా, ఆ తర్వాత వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని దీపం చూసి వెళ్ళిపోతా. 4వ భార్యని అడిగినాడు, నువ్వు నాతో ఉంటావా అని. అప్పుడు 4వ భార్య అనిందట, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పోతాను, నీతోనే ఉంటా, నువ్వే నాకు ముఖ్యం, నువ్వే నాకు జీవితం అనిందట. మొదటి భార్య ఇతడు నిర్లక్ష్యం చేసిన భార్య, ఇతడు పట్టించుకోని భార్య, ఇతడు ప్రేమించని భార్య, పోషించని భార్య. ఇంతకు ఎవరు ఈ 4 భార్యలు అంటారా? 4వ భార్య మన శరీరం అట, 2వ భార్య మన ఆస్తి అట, 3వ భార్య మన బంధువులు స్నేహితులు, మన కులం మన మతం వారు, 4వ భార్య నీ ఆత్మీయ జీవితం. మొదటి భార్య నీ ఆత్మీయ జీవితం. చాలాసార్లు ఎవరు ఆత్మను పట్టించుకోరు. ఎంతసేపు తిండి, సంపాదన, ఆరోగ్యం, అధికారం, సరదాలు, సంపదలు, ఇదే. అందరూ శరీరానికే ప్రాధాన్యతనిస్తారు. దాన్ని పోషించటం, దాన్ని అలంకరించటం, దానికి ఆభరణాలు పెట్టడం, దానికి రంగులు పూయటం, దానికి సబ్బులు పూయటం, దానికి సెంట్రులు కొట్టడం. ఎంతసేపు ఈ శరీరానికే. ఇది అందంగా కనపడాలి, ఇది సోగ్గా కనపడాలి, ఇది అందరిలో ప్రత్యేకంగా కనపడాలి, విలువైన బట్టలు దీనికి వేయాలి, ఫారెన్ సెంట్లు వాడాలా, ఫారెన్ రంగులన్నీ పూయాలా. కానీ చచ్చిపోతే నీ జాగా వేరు నా జాగా వేరు. చచ్చిపోయిన తర్వాత నీకు నాకు సంబంధం లేదు. మనలో ఉన్న అసలైనది ఆత్మే. ఆ ఆత్మ నిత్యము నిలుస్తుంది. శరీరం ఏమవుతుంది? పాతి పెట్టబడుతుంది. ఆత్మ నిత్యత్వంలోకి వెళ్ళిపోతుంది. జీవితకాలం అంతా ఈ శరీరం కోసమే బతుకుతారు. దాని తిండి కోసం, దాని బట్టల కోసం, దాని సంపాదన కోసం, దాని సుఖం కోసం. కానీ చనిపోయిన తర్వాత ఈ శరీరం మనతో రాదు. 2వది ఆస్తిపాస్తులు. చచ్చిపోయిన తర్వాత నీ చేతిలో నుంచి వేరే వారి చేతిలోకి పోతానన్నదే. బంగారమైనా, బట్టలైనా, ఉద్యోగమైనా, ఇళ్ళైనా, వస్తువులైనా, వాహనాలైనా నువ్వు చచ్చిపోగానే వేరే వాళ్ళ చేతుల్లోకి పోద్దు. అని వేరే వాళ్ళు వాడుకుంటారు. పొద్దాక దీన్ని లెక్క కట్టుకోవటం, దీన్ని చూసుకోవటం, దీన్ని పెంచుకోవటమే మన పని. 3వది ఏంటో తెలుసా? బంధువులు, స్నేహితులు. చచ్చిపోతే మోసుకొని వెళ్ళి సమాధిలో పెట్టేసేసి ఆ తర్వాత వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. దీపం చూసి కాళ్ళు కడుక్కొని ఏమన్నా భోజనం పెడితే తిని ఎవడి దారిన వాడు వెళ్ళిపోతాడు. కానీ లెగిస్తే మనకు స్నేహితులు, లెగిస్తే మనకు బంధువులు, లెగిస్తే మన కులం, మన మతం, మన పార్టీ. ఇప్పుడు పార్టీలు కూడా ఎక్కువైపోయినాయిగా. మా పార్టీ, తమ్ముడు ఒక పార్టీలో, అన్న ఒక పార్టీలో, ఇంకో కొంచెం నయం భార్య ఒక పార్టీలో, భర్త ఒక పార్టీలో. పార్టీలు ముఖ్యమైపోయినాయి ఇప్పుడు. ఈ పార్టీలు చచ్చిపోతే నీ ఆత్మను రక్షిస్తాయా? ఈ మనుషులు, ఈ బంధువులు, ఈ స్నేహితులు ఎక్కడి దాకా వస్తారు నీతో? నువ్వు నిర్లక్ష్యం చేస్తున్న మొదటి భాగస్వామి ఉందే, అది నీ ఆత్మీయ జీవితం. ఆ ఆత్మీయ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కొంతమంది శరీరానికి ఇచ్చిన సుఖం, శరీరానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆత్మకి ఇవ్వట్ల. ఆత్మకు ప్రాధాన్యత ఇస్తే దేవుని సన్నిధిని వదిలిపెట్టావు, ప్రార్థన వదిలిపెట్టావు, సహవాసం వదిలిపెట్టావు. నాకు నీరసం, నిస్సత్వ, నాకు తలనొప్పి, నాకు కాళ్ళు నొప్పి. ఫంక్షన్లకు పోయేటప్పుడు ఇవన్నీ అడ్డం రావట్లేదు. బంధువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవి అడ్డం రావు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అడ్డం రావు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడే ఇవన్నీ అడ్డం వస్తాయి. అంటే నువ్వు దేనికి ప్రాధాన్యతనిస్తున్నట్టు? శరీరానికి ప్రాధాన్యతనిస్తున్నావు. ఈ ముగ్గురు నువ్వు మరణిస్తే నీ తర్వాత నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేవారే. కానీ నీతో నిత్యము ఉండేది నీ ఆత్మీయ జీవితం. దాన్ని ఎంత పోషిస్తున్నావు, దాన్ని ఎంత సంరక్షిస్తున్నావు, దాన్ని ఎంత సన్మానిస్తున్నావు, దాన్ని ఎంత బలపరుచుకుంటున్నావు అనేది చాలా ముఖ్యం.
కనుక ప్రియ దేవుని పిల్లరా, దేవుడిచ్చిన వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేనికి ఏ ప్రయారిటీ ఇవ్వాలో నీకు అర్థం కావాలి. దేవునికి కనపడాలి, దేవునికి నీ స్వరం వినపడాలి. దేవుడు కూడా నిన్ను చూస్తుంటాడు. దేవుడు లేకపోతే మన జీవితాలు ఒంటరి అయిపోతాయి, బక్క చిక్కిపోతాయి, బలహీనపడిపోతాయి. అందుకే నిన్ను బలపరిచే దేవుని యందు నువ్వు సమస్తం చేయగలగాలి. దేవుడే నీకు సమస్తాన్ని అనుగ్రహించువాడు. ఆయన కట్టడలను మనం అనుసరించి నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. రాత్రి హిజ్కియా గురించి చాలా విషయాలు మీతో చెప్పాను. ఎందరు విన్నారో, ఎందరు వినలేదో, ఎందరు లక్ష్యం చేశారో, ఎందరు నిర్లక్ష్యం చేశారో దానికి లెక్క మీరే చెప్పాలి. అసలు రాకుండా ఎగ్గొట్టినోళ్ళు దానికి మీరు లెక్కలప్ప చెప్పాలి. నేను చెప్పేవాడినే కానీ చేపించేవాడిని కాదు. గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళొచ్చట, నీళ్ళు ఎవడు తాపించలేడు. ఎవరి ఆత్మక్షేమం కొరకు వారు భక్తి చెయ్యాలి. చెప్తాం 1కి 2 సార్లు 3 సార్లు, కానీ చేయవలసింది మాత్రం మీరే. బతుకున్నంత వరకు చెబుతాం, చచ్చిపోయినాక అవి కూడా చెప్పలేంలే. అందుకే బ్రతుకుండగానే నేను చెప్పాను కదా, నేను ఈ రోజుకే బ్రతుకుతాను, రేపటికి బ్రతకను. చెప్పులు కొనుక్కునేటప్పుడు ఇవే నా చివరి జతేమో అనుకుంటా, బట్టలు కొనుక్కునేటప్పుడు ఇవే నా చివరి బట్టలేమో అనుకుంటా, వస్తువులు కొనుక్కునేటప్పుడు ఇదే నా చివరి వస్తువేమో అనుకుంటాను. నేను మీకు అనేక సార్లు చెప్పాను ఈ మాట. ఈ రోజే నాది, రేపు నాది కాదు. అందుకే ఈ రోజే నేను చెప్పగలిగిందంతా మీరు వినగలిగినంతసేపు చెప్దామనే ఆతురత నాలో ఉంటుంది. మీకే కాదు, రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఇదే నా చివరి రోజు, ఇదే నా చివరి ప్రసంగం అనుకుంటాను. ఈరోజు నేను చెప్పలేకపోతే ఇక చెప్పలేనేమో అనుకొని కొన్నిసార్లు బ్రతిమలాడతాను. ఇంకో 15 నిమిషాలు ఇస్తారా, నాకు ఇంకొక 10 నిమిషాలు ఇస్తారా, నేను మీకు వాక్యం చెప్తా. వాళ్ళందరూ అంటారు, అయ్యయ్యా చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యా. అప్పటికే 2 గంటలు అయిపోయి ఉంటుంది, కొన్నిసార్లు 2:30 గంటలు, 3 గంటలు చెబుతా. వాళ్ళు వింటానే ఉంటారు. ఇంకా నాకు అవకాశం వస్తే ఇంకొక 15 నిమిషాలు ఇస్తారా చెబుతా. ఎందుకని? రేపు ఉండనేమో, రేపు చనిపోతానేమో. ఉండగానే చెప్పాలా, ఉండగానే నేర్పించాలా. మీ ఆత్మలు బలపరచబడాలా. వేణు, ఆత్మలో బలం పొందాలి, ఆత్మలో బలం పొందాలి. ప్రియ దేవుని పిల్లరా, దేవునికి ప్రాధాన్యతనివ్వండి, ఆయన కట్టడలు పాటించండి. వీటన్నింటిని దేవుడే తన ఆజ్ఞ ద్వారా జరిగించాడట. 6వ వచనం చదివితే వాటన్నిటికీ దేవుడు కట్టడలనిచ్చాడు, వాటన్నింటికి దేవుడు కట్టడ నియమించాడు. 6వ వచనం, ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడ నియమించెను, ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియూ దానిని అతిక్రమింపదు. కాబట్టి సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్రాలైనా, మొక్కలైనా, జంతువులైనా దేవుని కట్టడను పాటిస్తున్నాయి. అక్క ఆమె ఏడుస్తుందిగా, కొంచెం చైర్ బయట ఇప్పించుకొని బయట కూర్చోండి. ఆయన కట్టడను మనం అనుసరించాలి, ఆయన కట్టడలను మనం అతిక్రమించకూడదు. దేవుని కట్టడలను అతిక్రమిస్తే, దేవుడు ఇచ్చిన హద్దులను దాటితే, దేవుడిచ్చిన ప్రమాణాలను మీరితే మనం నిలబడలేము. అదే గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని 14 వచనాలు ఉన్న ఈ అధ్యాయంలో సృష్టిలో ఉన్న వాటన్నింటినీ ఆయన కవర్ చేస్తూ వాటి ఉనికి 5వ వచనంలో చెప్పాడు. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా ఇవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. కాబట్టి పుట్టించింది ప్రభువును స్తుతించటానికే. 6వ వచనం, పుట్టించింది ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించటానికే. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియూ దానిని అతిక్రమింపదు. ఎప్పుడైతే కట్టడను అతిక్రమిస్తామో అప్పుడు మన స్థానాన్ని కోల్పోతాము, మన నిత్య ఉనికిని కోల్పోతాం మనము. కాబట్టి దేవుని కట్టడను మనం అనుసరిస్తేనే నిత్యము బ్రతుకుతారు. దేవుని ఆజ్ఞలు పాటిస్తేనే నిత్యము బ్రతుకుతారు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తా. అంతే. నీ ఎత్తు, నీ లావు దేవుడు చూడడు, నీ సర్టిఫికెట్లు, నీ ఆస్తి దేవుడు చూడడు, నీ అందం, నీ ఐశ్వర్యం దేవుడు చూడడు. నువ్వు దేవుని కట్టడలు పాటిస్తున్నావా లేదా అన్నదే దేవుడు చూస్తాడు. అదే నీకైనా నాకైనా నిత్యము నిలిచే కృపనిస్తుంది. నిత్యము నిత్య స్థాయువుగా మీరు నిలిచి ఉండాలి అని అంటే దేవుని కట్టడ పాటించాలి. సూర్యుడు తన విధిని నిర్వర్తించకపోతే సూర్యుడు అక్కడ ఉండడు, చంద్రుడు తన బాధ్యతలు నిర్వర్తించకపోతే చంద్రుడు అక్కడ ఉండడు. అంతే. మనము కూడా మన బాధ్యతలను నిర్వర్తించకపోతే మనము ఉండము.
నిత్యము ఉండము. ఉంటాంలే కొంతకాలం, మినుకు అంట. నిత్యము వెలగాలి, నిత్యము జీవించాలి, నిత్యము దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క అధికారాన్ని అనుభవించాలి అని అంటే దేవుని కట్టడలు పాటించవలసిందే. పుట్టించిందే అందుకు. మన విద్యుక్త ధర్మం ఏమిటి, ప్రధాన కర్తవ్యం ఏమిటి అని అంటే దేవుని కట్టడలు అనుసరించాలి. నీ ఇష్టాలు ప్రక్కన పెట్టాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి, దేవుని కట్టడలు పాటించండి, దేవుణ్ణి స్తుతించండి. పుట్టించిందే అందుకు, నిన్ను బ్రతికిస్తుంది అందుకు, దేవుని చిత్తం జరిగించటానికి, దేవుని కట్టడలు పాటించటానికి. పాటిస్తే నిలవబడతారు. పాటిస్తే 14వ వచనంలో ఒక మాట అంటున్నాడు, ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. ఏమిటంట? దేవుడు హెచ్చించిన శృంగం. శృంగం అని అంటే ఇంగ్లీష్లో హార్న్ అని ఉంది. హార్న్ అని అంటే ఏమిటది? కొమ్ము. కొమ్ము. యేసు ప్రభువే దేవుని శృంగం, దేవుని కొమ్ము. కొమ్ము ఘనతకు గుర్తు. అర్థమైందా? కొన్ని జంతువుల కొమ్ము చిన్నగా ఉంటుంది, కొన్ని పెద్దగా ఉంటుంది, కొన్ని చాలా బ్రాంచెస్ ఉంటుంది. దుప్పులకు, లేడీలకు కనుక మీరు చూస్తే వాటి కొమ్ములు వాటికి అందం, వాటి కొమ్ములే వాటికి ఘనత, గౌరవం. దేవుడే మన కొమ్ము, ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు కొమ్ము, ఆయన మన శృంగం. ఆయన నీ తరపున పోరాడతాడు. కొమ్ముంది ఎందుకు? పోరాడటానికి, కొమ్మటానికి. జంతువుకు ప్రమాదం రాకుండా కొమ్ముతో కుమ్ముద్ది అంతే. అర్థమైందా? ఆ కొమ్ములే జంతువును కాపాడుతాయి. అట్లాగే నిన్ను కాపాడేది ప్రభు అయిన యేసుక్రీస్తు, నీ రక్షకుడు, నీ విమోచకుడు. ఆయన నువ్వు తల మీద పెట్టుకోవాలి. కొమ్ములు ఎక్కడ ఉంటాయి చెప్పండి, ఏ జంతువుకైనా? అన్నిటికంటే ఎత్తుగా ఉండాలి కొమ్ము, తల మీద ఉండాలి కొమ్ము. దేవుడు ఎక్కడ ఉండాలి? నీ జోబులో కాదు, నీ పాకెట్లో కాదు, నీ సంకలో కాదు. దేవుడు ఉండాల్సింది నీ తల మీద ఉండాలి దేవుడు. మామూలుగా కొమ్ములున్న జంతువుని చూడగానే మొదట ఏం కనపడతాయి చెప్పండి? కొమ్మే కనపడింది. నిన్ను చూస్తే వెంటనే నీ మీద ఉన్న దేవుడు కనపడాలి. దేవుని స్థానం నీ తల మీద. ఆయన కింద నువ్వు ఉండాలి, ఆయన క్రింద నువ్వు ఉండాలి. నిన్ను చూస్తే ఆయన కనపడాలి, ఆయన అధికారం క్రింద నువ్వు ఉండాలి, ఆయన చెప్పింది నువ్వు చెయ్యాలి, ఆయన కట్టడం నువ్వు పాటించాలి. అంతేగాని నువ్వు కొమ్ము కంటే పైన ఉండకూడదు, కొమ్మే పైన ఉండాలి. ఆ కొమ్ము ఇక్కడ ఉన్నప్పుడే నిన్ను సంరక్షిస్తుంది. కొమ్ముని ఎరగదీసి సంకలో పెట్టుకున్నావు అనుకో, కొమ్ము వలన ఉపయోగంలా. కొమ్ముని తీసి కాళ్ళ కింద పెట్టుకోకూడదు. కొమ్మే ఇక్కడ ఉండాలి తల మీద. అక్కడుంటేనే నీకు సంరక్షణ, అక్కడుంటేనే నీకు గౌరవం. అది నిన్ను నడిపించాలి. అది పరిపూర్ణ అధికారం కలిగి దాని కిందే నువ్వు ఉండాలి. హిజ్కియా కూడా దేవుని సత్యాన్ని అనుసరించి నడుచుకున్నాడు. దేవుని సత్యాన్ని అనుసరించి నడుచుకున్నాడు. దేవుని చిత్తమంతటిని జరిగించాడు. కనుక కొమ్ము స్థానంలో ఉండనివ్వండి. ఆయన ప్రజలందరికీ ఇచ్చాడు, ఇశ్రాయేలీలకు కూడా ఇచ్చాడు. ఇశ్రాయేలీలు ఎంతైనా ప్రత్యేకమైన వారే. ఎందుకని? వారి పితరులు అలాంటి భక్తిని చేశారు. ప్రభు కొరకు అందరినీ వదిలేశారు, అన్నిటినీ వదిలేశారు. కనుక దేవుడు వారికి ఆ స్థానం ఇవ్వటం సముచితమే, సమంజసమే. దేవుడిని ఎవరు ఘనపరిచినా దేవుడు వారిని ఘనపరుస్తాడు. వారి పిల్ల తరాన్ని ఆయన హెచ్చిస్తాడు. అందుకే అన్నాడు, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతిగా ఉన్నది. ఏమిటి? ఆయన హెచ్చించిన ఒక శృంగము. ఒకటే శృంగం, 4-5 లేవు. ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తు, ఒక్కడే శృంగం. ఆయనే రక్షకుడు, ఆయనే అధికారి, ఆయనే సంరక్షకుడు, ఆయనే కనపడాలి, ఆయనే అధికారంగా ఉండాలి. ఆయన అధికారం కింద మనమందరము ఉండాలి. ఆ కొమ్ము దేవుడే, ఆ కొమ్ము దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తే. ప్రజలందరూ ఆ కొమ్మును కలిగి ఉండాలి. ఇశ్రాయేలీయులు కూడా ఆ కొమ్మును కలిగి ఉండాలి. ఎవరు ఆయన్ని కలిగి ఉంటారో, ఆయన చిత్తం చేస్తారో వారే ప్రఖ్యాతి నొందుతారు. ఎవరు ఆయన చిత్తం చేయరో వారు నష్టపోతారు. కొమ్ము లేని జంతువులు ఎలాగో చేల్చబడతాయో, సంరక్షించుకోలేవో, అలాగూ మన జీవితాలు కూడా చేల్చబడి మన ఆత్మలు నశించిపోతాయి. కనుక ఈ శృంగాన్ని నీ తల మీద నువ్వు కలిగి ఉండాలి.
ఈ శృంగపు అధికారం కింద, ఆ శృంగపు సంరక్షణలో నువ్వు ఉండాలి. ఆ కొమ్ము యొక్క అధికారం క్రింద నువ్వు ఉండాలి. నీ మీద ఆయన అధికారం అయి ఉండాలి. ఆయన మాటకు లోబడాలి, ఆయన కట్టడకు లోబడాలి. ఆయన కట్టడకు లోబడే హిజ్కియా ఎంతో దీవించబడ్డాడని రాత్రి మనము చదివాం. ఈ కొమ్ముకు మీరు అవకాశం ఇవ్వండి, ఈ శృంగానికి మీరు అవకాశం ఇవ్వండి. సకల జనులు, సర్వ జీవులు ఆయన దగ్గరికి రావాల్సిందే. ఎవరు ఆయనకు అధికారం ఇస్తారో వారిని దేవుడు దీవిస్తాడు, నిన్ను దర్శిస్తాడు, నీకు మేలు చేస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, ఆయన ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టడు, నిన్ను కాపాడుతాడు. నా ప్రియ దేవుని పిల్లారా, దేవునికి నీ జీవితంలో స్థానం ఇవ్వు. ఆ దేవునికి స్థానం ఇస్తే నీ జీవితంలో నువ్వు తప్పక దీవించబడతావు. కనుక ఆయన చెంత చేరాలి. అర్థమైందా? దేవుని చెంత చేరాలి. దేవుని మందిరం, దేవుని పిల్లల సహవాసం, దేవుని వాక్యం, దేవుని సిలువ, ఆయన చెంతకు చేరాలి. ప్రార్థిస్తే ఆయన చెంతకు చేరుతావు, మోకరిస్తే ఆయన చెంతకు చేరినట్టే. ఎందుకని? ఎక్కడ 2-3 చేరి ఉంటారో వారి మధ్యలో నేనుంటా. నా నామాన్ని ఎవరు ప్రార్థన చేస్తున్నా నేను వారి మొర ఆలకిస్తా అన్నాడు. ఇప్పుడు ఉంటాడు దేవుడు, తర్వాత వెళ్ళిపోతాడు. మరలా మనమందరం కూడుకుంటే మరలా మన మధ్యకు వస్తాడు. నువ్వు మోకరిస్తే వెంటనే వచ్చి నీ ముందు నిలబడతాడు. ఆ విశ్వాసం అసలు నీకుంటే నువ్వు తప్పకుండా మోకరిస్తావు. నువ్వు ఎప్పుడు మోకరించినా ఈ కొమ్మైన దేవుడు వచ్చి నీ ముందు నిలబడతాడు. ఈ రక్షణ శృంగం నీ ముందు నిలబడతాడు. నిన్ను తన పక్షాన నిలవబెట్టుకుంటాడు. యెహోవా నా బలమాలో కూడా ఈ మాట ఉంది. ఏంటది? నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుడు ఆయన మన శృంగము, ఆయన మన కొమ్ము, ఆయన మనల్ని సంరక్షించేవాడు. ఆయన ఉండవలసిన స్థానం మన తల మీద. కాబట్టి నీవు కూడా దేవునికి ప్రథమ స్థానం ఇస్తే దేవుడు నిన్ను కరుణిస్తాడు, నిన్నెప్పుడు ఆయన విడిచిపెట్టడు. ఆయన ప్రతి వారిని ప్రతి పరిస్థితుల్లో దర్శించి దీవించు దేవుడు. 2-3 కూడిన చోట ఆయన ఉంటాడు. మనం వెళ్ళిపోగానే మరలా తిరిగి ఆయన తన పరిశుద్ధ సన్నిధిని చేరుతాడు. కనుక దేవుడు మన మధ్యకు వచ్చినట్లు, మనతో ఉండునట్లు, మన స్వరము వినునట్లు, మన పక్షాన ఆయన కార్యము చేయునట్లు మనము దేవుని సన్నిధానము చేరి దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఒక వాక్యము మీకు చూపించి నేను ముగింపులోకి వస్తాను. చూడండి, 102వ కీర్తన. 102వ కీర్తన. ఈ శృంగం నీతో ఉంటే, ఈ ప్రభువు నీతో ఉంటే, ఆయన ఆజ్ఞలను నువ్వు పాటిస్తే ప్రభువు నిన్ను శాశ్వత శోభాతిశయముగా ప్రఖ్యాతి నొందిన వ్యక్తిగా దేవుడు చేస్తాడు. కానీ చాలామంది దేవుడు లేక ఒంటరిగా బ్రతుకుతున్నారు. దేవుడు లేకుండా నిరాశ్రయులుగా, నిరాదరణకు గురైన వారిగా బ్రతుకుతున్నారు. దావీదు కీర్తనలు కనుక చూస్తే 102వ కీర్తన 6వ వచనం మనం ఒకసారి చూద్దాము. 6వ వచనము. ఆయన ఎలా ఉన్నాడో, ఆయన పరిస్థితి ఎలా ఉందో ఆయన చెబుతూ ఈ మాట అన్నాడు. మొదటి నుండి ఒకసారి చదువుదాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకము, నాకు చెవియొగ్గుము. నేను మొరలిన నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోవునట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డివలే నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే నేను మరచిపోవచ్చున్నాను. నా మూల్గుల శబ్దముల వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములోని పగిడి కంటి వలె ఉన్నాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. చూడండి ప్రియ దేవుని పిల్లరా, అతని పరిస్థితి చెబుతుంటే ఎంత దుఃఖము, ఎంత విచారము. ఇట్లాగా కూడా ఉంటారా? అవును, ఉంటారు. మరొక సందర్భం కూడా చెప్పనివ్వండి. గుర్తొస్తున్నాయి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే. శ్రీను కుమారి అని రజక కుటుంబానికి సంబంధించిన 2 భార్యాభర్తలు పొక్కనూరు సంఘంలో ఉన్నారు.
మన పొక్కునూరు సంఘంలో. మీరు అక్కడికి వస్తే వాళ్ళందరినీ చూపించవచ్చు. చాలాసార్లు సురేష్ని గురునాథాన్ని తీసుకెళ్తున్నప్పుడు నేను చెప్పే సాక్ష్యాలకు సంబంధించిన వ్యక్తులు కనపడితే, అరే వీళ్ళేరా వాళ్ళు అని చెబుతాను. వీరేరా వాళ్ళు వాక్యంలో చదువుతున్నానే వీళ్ళే. వాళ్ళు కూడా వెళ్ళి ఇలా ఫోటోలు తీస్తున్నారు. అన్న ఎప్పుడు వీళ్ళ గురించి చెబుతున్నా, ఇప్పుడు వాళ్ళని మేము చూస్తున్నామని. అవును, దేవుడు సజీవ సాక్షులుగా మనల్ని నిలుపుతాడు. ఆ శృంగము, ఆ కొమ్ము మనల్ని పైకెత్తుతుంది, మన తరపున యుద్ధం చేస్తుంది. కొమ్ము ఉండచాల్సిన స్థానంలో ఉంచితే, కొమ్ము అధికారానికి మనం లోబడితే, ఆ కొమ్మును మనం స్తుతిస్తుంటే, ఆ కొమ్ము కట్టడలను అనుసరిస్తూ ఉంటే, ఆ కొమ్మును రాజుకు సూచనగా ఉంది బైబిల్లో కూడా. ప్రవచన గ్రంథాల్లో దానియేలు, యెహెజ్కేలు, ప్రకటన గ్రంథాల్లో కొమ్ము అధికారికి గుర్తు కొమ్ము. కాబట్టి కొమ్ము అంటే రాజు, పరిపాలకుడు, ప్రభువు. మనకున్న ఒకే ఒక కొమ్ము, మన ప్రభువు మనల్ని పరిపాలిస్తాడు. ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఆ కొమ్మే తీరుస్తుంది. కొమ్ము అంటే రాజు, చెప్పాను కదా. కొమ్ము అంటే ప్రభువు, మన ప్రభువు సర్వశక్తిమంతుడు, మనకు సహాయం చేస్తాడు. ఒక ఆదరణ మాట చెప్దామని నేను ఆలోచన చేస్తున్నా, అది చెప్పి నేను ముగిద్దామని అంతే. ఇప్పుడు దాకా మీకు హెచ్చరికలు చెప్పాను, ఉపదేశం చేశాను. ఇప్పుడు ఒక ఆదరణ, ఒక ధైర్యం, ఒక పురికొల్పు ప్రోత్సాహం ఇచ్చి ఈ వాక్యం ముగించాలన్నది నా ఉద్దేశ్యం. నా ప్రియ దేవుని పిల్లారా, ఆ కొమ్ము నీకున్నాడు, ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఆయన దగ్గరికి వస్తే నీకు ప్రఖ్యాతి కలుగుతుంది. ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన నీ తరపున పోరాడి నీకు జయమిస్తాడు. అందుకని ఆయనకు అవకాశం ఇవ్వండి అని చెబుతున్నా. ఆయన చెంతకు చేరండి అని చెబుతున్నా. ఎన్నిసార్లు చేరినా త్రోసివేయడు దేవుడు. ఎన్ని మనవులైనా ఆలకించి ఎంత జవాబైనా ఇస్తాడు. అందుకే ఊడిపోయే ఈ మనుషుల కోసం, రాలిపోయే ఈ మనుషుల కోసం, కుళ్ళిపోయే ఈ దేహం కోసం మీరు నిత్యము నిలిచే శృంగమైన దేవుణ్ణి వదిలిపెట్టబాకండి. రజికా కుటుంబంలో ఉండి పిల్లలు లేక 15 సంవత్సరాలు బిడ్డలు లేక బాధపడుతూ చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించి అన్నం తినక అలసిపోయి పడిపోయి సొమ్మసిల్లిపోయేది కుమారి. ఇట్లాగే మన మందిరానికి ఎదురుగా వాళ్ళ ఇల్లుండేది. వాక్యం చెప్తా ఉంటే ఈ బాకాల్లో నుంచి వినిందట, ఎవరితో మాట్లాడదు, భర్త చాలా ప్రేమ గలవాడే కానీ భార్యలు లేరు, పిల్లలు లేరని భార్యను వదిలిపెట్టేవాడు కాదు చాలా మంది. ఈ మధ్య ఒక అమ్మాయి హైదరాబాద్ నుంచి నిన్ననే ఫోన్ చేసింది, నాకు పిల్లలు పుట్టట్లేదని మా అత్త మామ మా భర్త నన్ను వదిలేయాలనుకుంటున్నారన్నా, మా నాన్న కూడా చచ్చిపోయాడన్నా, నాకెవరు దిక్కులేరన్నా, పిల్లలు పుట్టకపోతే వదిలేస్తారా అన్నా, 2 నెలల నుంచి మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నాడన్నా, మా అత్త మామలు కూడా నన్ను ఇష్టపడట్లేదన్నా, అన్ని టెస్టులు చేశాము, పిల్లలు పుట్టట్లేదు, అందుకని నన్ను వదిలేస్తానంటున్నాడు, నువ్వు నాకు అవసరం లేదంటున్నాడన్నా. ఎటు పోవాలన్నా, అమ్మా నాన్న ఉంటే ఎక్కడికన్నా పోదును, అమ్మా నాన్న కూడా లేరు, నేను ఎక్కడికి పోవాలన్నా, నా కోసం ప్రార్థన చేయండి అన్నా. భరించేవాడే, అన్నీ ఉన్నా ఒక బిడ్డలు లేరని వదిలేసేస్తే ఎట్లా? ఈ లోకం అలా తయారైపోయింది. వాళ్ళకి అన్ని అనుకూలంగా అన్ని కోరుకుని అన్ని ఇస్తేనే చూస్తారు, లేకపోతే చూడరు. చెప్పాను కదా, మనుషుల ప్రేమ కూడా కొంచెమే, ఆ ప్రేమ కూడా తాత్కాలికమే. మన దగ్గర దొరకకపోతే ఉన్నోళ్ళ దగ్గర ఎత్తుకులాడుకుంటారు, వాళ్ళు మనల్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ దేవుడు నిర్లక్ష్యం చేయడు, అదే మీకు చెబుతున్నా. దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు, దేవుడు మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడు. దేవుడు మీ పక్షాన కార్యాలు చేస్తాడు. భార్య భర్తను నిర్లక్ష్యం చేసినా, భర్త భార్యను నిర్లక్ష్యం చేసినా దేవుడు నిర్లక్ష్యం చేయడని చెబుతున్నా. ఆ శృంగాన్ని అంటుకొని ఉండండి, ఆ శృంగం మీద ఆధారపడండి, ఆయన మీకు సహాయం చేస్తాడు. అమ్మాయి చాలాసార్లు అన్నం తినకుండా పడిపోయేది, సన్నగా అయిపోయింది. వాళ్ళు ఆయనకేమో దిగులు, చుట్టుపక్కల ఉంటారు పనికి మాలిన వాళ్ళు, ఏమిరా ఈరోజు 2వ పెళ్లి చేసుకుంటే ఏం తప్పులేదు, పిల్లలు పుట్టలేదు ఏదైనా బాధపడే బదులు ఇంకో పెళ్లి చేసుకో, పిల్లల్ని గాను అంటున్నారట. వచ్చి భార్యకు కూడా చదువుతాడంట ఆయన. శ్రీని అనే అబ్బాయి వచ్చి కుమారికి చెప్తాడంట, చుట్టుపక్కల వాళ్ళు ఏదో కానీ పెళ్లి చేసుకో అంటున్నారు, లేకపోతే ఎవరైనా చూసి వాళ్ళకి పిల్లల్ని గాను అంటున్నారు అని భార్యకి చెబితే భార్య ఇంకా కురింగిపోయేది. మరి నువ్వేమనుకుంటున్నావు అమ్మాయి, నిన్ను వదిలిపెట్టినమ్మాయి, నీకు అన్యాయం చేయనమ్మాయి అసలు అని చెప్పేవాడట. భర్త ఇలాగా ప్రేమించి అర్థం చేసుకొని అందరు తప్పుడు సలహాలు ఇచ్చినా పాటించకుండా ఈ పాపను కోరుకుంటా ఉంటే
ఈ అమ్మాయి ఏమో నన్నే కోరుకున్నందుకు, నన్నే నమ్ముకున్నందుకు నా భర్తకు నేను విలువ ఇవ్వలేకపోతున్నా, సమాజంలో గౌరవాన్ని ఇవ్వలేకపోతున్నా, ఒక గర్భఫలాన్ని ఇవ్వలేకపోతున్నా అని కృంగిపోయి ఏడ్చి 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 సమస్యల్ని పనిలో పడిపోయేది, అంటే ఇంట్లో పడిపోయేది, రోడ్లో పడిపోయేది, ప్రయాణంలో పడిపోయేది. ఈ వాక్యం చదువుతుంటే నాకు ఆ అమ్మాయి గుర్తొస్తుంది. అన్నం తినబుద్ధిగా అట్లా, నా చర్మం నా ఎముకలకు అంటుకుపోయింది, నేను సమస్యలు పడిపోతున్నా, నాకు నిద్ర పట్టట్లేదు, పడుకున్నా. ఎట్లా ఉన్నదట? పాడైపోయిన స్థలములో పగడికంటిలాగున్నా. పగడికంటి అంటే గుడ్లగూబ. గుడ్లగూబ ఎక్కడ ఉంటది? పాడైపోయిన స్థలాల్లో ఉంటది. రాత్రులు గూ ఊ ఊ అని ఒక రకమైన భయం గొలిపే శబ్దాలు చేస్తుంటది. పాడైపోయిన స్థలంలో గుడ్లగూబ ఉంటది. తర్వాత గోడబాతులాగున్నా అన్నాడు 5వ వచనంలో. నేను అడవిలోని గోడబాతులాగున్నా. గోడబాతు ఎట్లా ఉంటుందంట? ఒక కాలు మీద నిలబడి ఒక కాలు వంచి ఓ రెక్క ఎత్తి తన తలని ఆ రెక్కలోకి పెట్టుకుంటుందట. ఎందుకని? నా ముఖం ఎవరు చూడకూడదు, నా ముఖం ఎవరు చూడకూడదు, నాతో ఎవరు మాట్లాడొద్దు, నేను ఎవరికి జవాబు చెప్పను, నాకు అసలు ఎవరితో వద్దు, నేను ఒక్కడిగా బతుకుతా. కొన్నిసార్లు 100 మంది ఉన్నా మనం ఒంటరి అయిపోతాం. చుట్టూ 100 మంది ఉంటారు, కానీ మన బ్రతుకు మాత్రం ఒంటరి అయిపోద్ది. నాకెవరున్నారు? నేనేమున్నాను? నన్ను ఎవరు పట్టించుకుంటారు? నా పరిస్థితి ఏమవుతుంది? ఒక కాలు మీద నిలబడి ఒక కాలు ఎత్తి తల తీసుకెళ్ళి రెక్క కింద పెట్టుకొని, ఎవరి చూడటానికి ఇష్టం లేదు, ఎవరి మాట వింటాం నాకు ఇష్టం లేదు, ఎవరితో మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని గోడబాతు అట్లా పెట్టుకుంటుందట. కొన్ని జీవితాలు అలా ఉంటాయి. ఇంకొక పోలిక చెబుతున్నాడు. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకలాగున్నా, ఓ జంట లేదు నాకు తోడు, నా బాధలు పంచుకోవటానికి, నా భయాలు పంచుకోవటానికి, నేనున్నా నీకు అని ఆదరించడానికి నాకు ఎవరు లేరు, నేను ఒంటరి దాన్ని అయిపోయా. ఒంటరి పిచ్చుకను, ఇంటి మీద ఉన్నాను, అడవిలో గోడబాతులాగున్నాను, పగిడి కంటిలాగా ఉన్నాను, పాడైన స్థలంలో. దేవా నా మొర ఆలకించవా, దేవా నన్ను విడిపించవా. దేవుడు ప్రార్థనలు ఆలకించాడు, దావీదును విడిపించాడు. ఒంటరిగా ఉన్నవారిని దేవుడు చూస్తాడు, సమస్యల్లో ఉన్నవారిని దేవుడు చూస్తాడు, సహాయం లేక ఉన్నవారిని చూస్తాడు. బాధలు, భయాలు, కన్నీరు పంచుకోవటానికి మనకెవరూ లేకపోతే దేవుడు చూస్తాడు. ఈ కొమ్ము జంతువులకున్న కొమ్ము లాంటిది కాదు. ఈ కొమ్ముకు కళ్ళున్నాయట. ఈ కొమ్ము నిండా కళ్ళున్నాయట. కళ్ళు అన్ని దిక్కులా ఉన్నాయట. కళ్ళు అందరినీ చూస్తుంటాయట. దేవుడు నిన్ను చూస్తాడు, నీ మొర వింటాడు, నీకు సహాయం చేస్తాడు. బెయేర్షెబా అరణ్యములో హాగరుకు దేవుడు సహాయం చేశాడు, చనిపోబోతున్న తన కొడుకుకు సహాయం చేశాడు. ఇష్మాయేలు అక్కడ పడుకొని ఉన్నాడు, హాగరు దూరంగా ఉంది, అయిన వారందరూ వదిలేశారు. పాడైపోయిన స్థలంలో పగిడి కంటిలాగా ఉంది, అడవిలో గోడబాతులాగా ఉంది హాగరు, ఇంటి మీద ఒంటరి పిచ్చుకలాగా ఉంది రాత్రి వేళ. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు హాగరును చూశాడు, హాగరు కుమారుడు ఇష్మాయేలును చూశాడు. వచ్చి అన్నాడు, హాగరు నీకేమొచ్చింది? నాకు మొరపెట్టమని చెప్పాను కదా, నేను నీ మొర వింటానని చెప్పాను కదా. అందరూ వదిలేస్తే, అయిన వారందరూ వదిలేస్తే, నీళ్ళు అయిపోతే, ఆహారం అయిపోతే, చావు ఎదురవుతే, ఈ అరణ్యంలో నేను నీకు కనపడలేదా? నా వాగ్దానం నీకు అర్థం కాలేదా? నేను నీకున్నానని నీకు అర్థం కాలేదా? నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తా, నీ కొమ్మును పైకెత్తుతా, నీకు ప్రఖ్యాతినిస్తా. నాకు మొరపెట్టు. పడిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు, కృంగిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు దేవుడు. నలిగిన వారిని దృఢపరుస్తాడు, ఓడిపోయిన వారిని గెలిపిస్తాడు. ఈ కొమ్మంటే ఏమనుకున్నారు? ఈ శృంగం, ఈ రక్షణ శృంగం దేవుడే. ప్రభు అయిన యేసే మరణాన్ని జయించిన వాడు, శత్రువుని జయించేవాడు. దేవుడు నీకు జయమిస్తాడు. ప్రార్థన చేయాలా? హాగరు ఏడుస్తుంది కానీ ప్రార్థన చేయట్లా. అమ్మో వీడు కాసేపట్లో చచ్చిపోతాడు, కూసేపట్లో చచ్చిపోతాడని కొడుకు వైపు చూస్తోంది. వింటి వేత దూరం వెళ్ళిందట. ఒక వ్యక్తి విల్లు తీసుకొని బాణం వేస్తే ఎంత దూరం పోద్దో అంత దూరం వెళ్ళి కొడుకుకి ఎదురుగా కూర్చుందంట. మళ్ళీ వదిలేలా, ఇక్కడ కూర్చొని అక్కడ చూస్తోంది. ఎందుకని? వాడు సొమ్మసిల్లి స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. బతికించడానికి నీళ్లు లేవు, నీడ లేదు, తోడు లేదు, తిండి లేదు. అక్కడ పడిపోయి ఉన్నాడు. ఇక్కడ కూర్చొని ఏడుస్తుంది. అక్కడే కూర్చొని ఏడవలేక, వాడి బాధ చూడలేక ఇంత దూరంన కూర్చొని ఏడుస్తుందట. ఏంటంటే వాడు అటు ఇటు అటు ఇటు కదులుతున్నాడేమో. ఎప్పుడు కదలిక అయిపోద్దో అప్పుడు వెళ్ళి పూడ్చి పెడదాం అనుకుంటుందేమో. ఆ కదలిక కనపడేటట్టు కూర్చుంది.
దూరంగా. ఈ మధ్యలోకి దేవుడు వచ్చాడు. మరణం కోసం ఎదురు చూస్తుంది, కదలిక లేని స్థితి కోసం ఎదురు చూస్తోంది. కానీ ఈ మధ్యలో దేవుడు వచ్చి నిలవబడ్డాడు. హాగరు, నీకేమొచ్చింది? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ప్రార్థన చేయమని చెప్పాను కదా, నేను విడిపిస్తానని చెప్పాను కదా, చూడు అని కళ్ళు తెరిస్తే ప్రక్కనే నీటి బుగ్గ, తాగు, నీ కొడుకు కూడా తాపించు, మీరు ఇక్కడ కాపురం ఉండండి. నీ కొడుకు గర్భంలో నుంచి 12 రాజులు వస్తారు. 12. ఇక్కడే నేను నిన్ను ఆశీర్వదిస్తా, ఇక్కడే నీ కొడుకును బతికిస్తా, ఇక్కడే నిన్ను బ్రతికిస్తా, ఇక్కడే మిమ్మల్ని గొప్ప చేస్తా. నా మాట మారదు, నా శక్తి తరగదు, నేను మిమ్మల్ని గొప్ప చేస్తా. నాకెవరున్నారు? ఒంటరిని, ఒంటరిదాన్ని, చావే నాకిక, అంతా శూన్యమే, అంతా ఎడారే, అంతా అరణ్యమే, ఒంటరితనమే, పగిడి కంటిలాగా గోడబాతులాగా ఉన్నా నాకెవరు సహాయం చేస్తారు? లేదు, నీవు నమ్ముకున్న నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. నీవు ఎవరి చెంత చేరావో ఆ దేవుడు సహాయం చేస్తాడు. ఆ కొమ్ముకు నిండా కళ్ళే, ఆ కన్నులు నిన్ను చూస్తున్నాయి. అందుకే సియోను గీతాల్లో ఒక పాట ఉంది, హగరును చూచిన కన్నులు అనేకుల చూచేను, ఇశ్రాయేలును కనికరించెన్, ఎజ్రాకు సహాయపడెన్, నిద్రించవు ఎప్పుడు ఆ ఎజ్రాకు సహాయపడెన్, నిద్రించవు ఎప్పుడు, స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఇస్తారమ్మా, ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు, స్తోత్రించి కీర్తింతుము. దేవుని స్తుతించండి, దేవుని ప్రార్థన చేయండి, ఆయన అధికారానికి ఒప్పుకోండి. ఆయన పగడి కంటిలాగా ఉన్నా, గోడబాతులాగా ఉన్నా, ఒంటరి పిచ్చుకలాగా ఉన్నా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. కనుక ఇంతటితో ఈ మాట ముగిస్తున్నా. మీ ధైర్యం కొరకు, మీ ప్రోత్సాహం కొరకు ప్రభు చెంతకు మీరు చేరండి. దీని కొనసాగింపు మరలా వస్తే మీతో చెబుతా. ఇంకా ఇందులో దాగి ఉన్నా అది చెప్పలేదా? ఓకే, థ్యాంక్ యూ. టెంటోళ్ళు ఉండాలి అప్పుడప్పుడు. అది చెప్పలేదు కదూ. కుమారి అలాగా సమస్యలు పడిపోతుంది, భర్త ఏమీ చేసే పరిస్థితి లేదు. ఇట్లాగే వాక్యం చెప్తా ఉంటే ఆ అమ్మాయి విని వెంటనే వచ్చేసిందండి. అర్ధరాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో లెగిసి వచ్చింది మందిరానికి. వచ్చి గడప దగ్గర కూర్చుంది. కొత్త అమ్మాయి కదూ, కొత్త వాళ్ళు వస్తే వెంటనే నా కంటిలో పడిపోతారు. ఇంత అర్ధరాత్రి యవనస్తురాలు ఎట్లా వచ్చింది? ఏంటి, ఎవరమ్మా నువ్వు అన్నాను. అన్నా ఇక్కడే ఉంటాం, మాటలు వింటున్నాను, వచ్చానన్నా, నాకెక్కడ ఆదరణ లేదన్నా, నా జీవితం మంచిది కాదన్నా, నన్ను నమ్ముకున్న మా ఆయనకు కూడా నా వల్ల సుఖం లేదన్నా, కానీ దేవుడు మాటలు వింటుంటే నాకు ఆదరణ కలుగుతుందని వచ్చి అక్కడ కూర్చుంది. ఆ తర్వాత తన బాధ అంతా చెబుతోంది, తను ఏడుస్తోంది, తనతో కలిసి నేను ఏడుస్తున్నాను. ప్రార్థన చేశాను, ప్రభువు దగ్గరికి వచ్చింది. ఆ రోజు నుంచి రెగ్యులర్గా రావటం మొదలుపెట్టింది. దేవుని నమ్ముకుంది, దోషాలను నొప్పుకుంది, బాప్తిస్మం చేసింది, అన్ని దేవతలన్నీ తీసి పడేసేసింది, దేవుని వెంబడిస్తోంది. దేవుడు దర్శించి 15 సంవత్సరముల తరువాత దేవుడు ఆ పాప గర్భాన్ని తెరిచాడు. ఓ చక్కని ఆడపిల్ల, పేరు వినీషా. వినీషా ఆడపిల్లని దేవుడిచ్చాడు. చక్కగా ఎప్పుడు ఫోన్ చేసినా ఏడ్చేది. ఆసారి మాత్రం నాకు ఫోన్ చేసి ఏడుస్తుంది. ఏడుస్తుంటే నేను అన్నాను, కుమారి అన్నా. అంటే అన్నా, ఈ 15 సంవత్సరాలు ఏడ్చిన ఏడుపు ఒక ఎత్తు, ఈరోజు నేను ఏడుపున్న ఏడుపు ఆ ఏడుపు కాదన్నా అనింది. ఏంది ఇంత కొత్తగా మాట్లాడుతుంది ఆ పిల్ల అని. ఏదమ్మా ఏడుపులో కూడా తేడాలు ఉన్నాయా అన్నాను. అవునన్నా, అదంతా వేదన, బాధ, అవమానాలతో కూడిన నిరాశ ఏడుపు. ఈరోజు దేవుడు దర్శిస్తే ఆనంద బాష్పాలతో కూడిన ఏడుపు. అన్నా, హాస్పిటల్కి వెళ్తే నాకు 2వ నెల అని చెప్పారన్నా. అన్నా, నాతో పాటు నువ్వు కూడా ఏడుస్తున్నావు కదన్నా. 7 సంవత్సరాల నుంచి నువ్వు లేకుండా 7 సంవత్సరాలు ఏడ్చా, నీతో పాటు కలిసి 7 సంవత్సరాలు ఏడ్చా, మొత్తం 14 సంవత్సరాలు. ఈ 15వ సంవత్సరాన దేవుడు నీ ఏడ్పుకు నా ఏడ్పుకు స్వస్తి చెప్పి మనిద్దరము నవ్వే అద్భుతం దేవుడు చేశాడన్నా. పిల్లలే పుట్టరన్నారన్నా, అట్లాంటిది దేవుడు నాకు బిడ్డలనిచ్చాడన్నా. అన్నా, ఆనంద బాష్పాలు రాలుస్తున్నానన్నా. ఎప్పుడు వస్తావన్నా? ఊర్లో బతకలేక జగ్గైపేటలో ఉంటున్నామన్నా.
ఒకసారి వచ్చి ప్రార్థన చేసి పోన్నా, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి అందరిని పిలిచి మీటింగ్ పెట్టాం. ఆ తర్వాత దేవుడు సుఖప్రసవాన్ని ఇచ్చాడు, చక్కని కూతురుని దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డను ఎత్తుకొని వచ్చి చక్కగా పెద్ద ఫంక్షను. ఏ ఊర్లో అవమానంతో, ఏ ఊర్లో కృంగుదలతో, నిరాశతో, తినటానికి తిండి లేక, నిద్రపోవటానికి ఇష్టం లేక ఎంత నలిగిపోయిందో అదే ఊరిలో అద్భుతంగా స్తుతి కూడిక పెట్టింది. బంధువులందరినీ పిలిచింది. అన్యజనులందరూ వచ్చారు. వారి బంధువులంతా, విగ్రహారాధికులంతా దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని చూసి అనేకుల దినాను ప్రభువును రక్షకునిగా స్వీకరించినారు. ప్రియ దేవుని పిల్లల గొప్ప కార్యం. ఆ రోజు ఒక సంఘటన కూడా జరిగింది, అది కూడా చెప్పాలి. ఏడుస్తా, వాక్యం చెప్తా ఉంటాను, ప్రార్థిస్తే ఏడుస్తుంటాను కదా. ఆ రోజు తుడుచుకున్న కర్చీఫ్ తీసుకెళ్ళి అన్నం తినడానికి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి లెగిసి వచ్చేసేసాను, మర్చిపోయి. ఈ గురుగాడు ఎవరో మరి వెళ్ళి, సార్ కర్చీఫ్ ఇక్కడ మర్చిపోయాడంట అని అంటే, ఆ అమ్మ ఏమనిందో తెలుసా? సార్కు 10 కర్చీపులు కొనిస్తా, ఈ కర్చీఫ్ మాత్రం నా దగ్గర ఉండి నీవు. ఇది నా కొరకు సంవత్సరాలు ఏడ్చిన, కన్నీరు తడిచిన కర్చీఫ్. ఈ రోజు నేను నవ్వడానికి, ఈ రోజు నేను తల్లి నవ్వడానికి, ఈ రోజు సమాజంలో బతకడానికి నా కొరకు కన్నీరు గార్చిన దైవజనుడి కర్చీఫ్. ఎన్ని కోట్లు పెట్టుకున్నా ఇది దొరకదేమో, 10 కర్చీఫ్లు కొనిస్తా, ఈ కర్చీఫ్ నా దగ్గర ఉండి నీవు అని చెప్పిందట. నేను అన్నాను, కర్చీఫ్ దగ్గర పెట్టుకో, కానీ దేవుణ్ణి దూరం చేసుకోబాకు. కర్చీఫ్ ఏం దేవుడు కాదు, దీని మీద నమ్మకం ఉంచబాకు. ప్రేమకు గుర్తుగా పెట్టుకోగానమ్మా, దేవుని మాత్రం, దేవుని సన్నిధిని మాత్రం వదిలిపెట్టబాకమ్మా. దేవుని కొరకు నీ బిడ్డను పెంచమ్మా. దేవుడే నీ జీవితంలో 15 సంవత్సరాల తర్వాత నీ చీకటిని వెలుగుని చేశాడు, నీ అవమానాన్ని ఘనతకు మార్చాడు. తన చెంతకు చేరిన నిన్ను దేవుడు వదిలిపెట్టలేదు. నిన్నే కాదు, ఎవరిని వదిలిపెట్టడు. ఆయన సాక్షిగా బ్రతుకు. ఆయన నీ కొరకు హెచ్చించబడిన శృంగం ఆయన చెంతకు చేరు. ఇశ్రాయేలీలకే కాదు, హిజ్కియాకే కాదు, నీకు కూడా మేలు చేస్తాడు. నీ సన్నిధికి వస్తాడు. ఆయన కట్టడలను అనుసరించండి. స్థిర జీవితాన్ని కలిగి ఉండండి. స్థిరమైన దేవుని కృపలో నిలిచి ఉండండి. రాత్రైనా పగలైనా ఆయన్ని వెంబడించండి. ఆరోగ్యమైన అనారోగ్యమైన దేవుణ్ణి కలిగి ఉండండి. ఆ రక్షణ శృంగం మిమ్మల్ని కాపాడి నడిపిస్తాడు, ప్రఖ్యాతినిస్తాడు. మీ అవమానాలు ఘనతగా మారుస్తాడు. మీ ఒంటరితనాన్ని దేవుడు తప్పక జంటగా చేస్తాడు. మీ నిష్ఫలమైన స్థితిని తప్పకుండా దేవుడు ఫలభరితంగా నిలుపుతాడు. దేవుడు మీ కొరతలన్నీ తీరుస్తాడు. ప్రార్థన చేద్దాం. అందరం కూడా 1 నిమిషం ఉన్న స్థలంలో లెగిసి ప్రభువుకు మొరపెట్టుకుందాం, ప్రభువును వేడుకుందాం. నా శృంగమా, నా శైలమా, నా కేడమా, నా దుర్గమా, నీ చెంత చేరానయ్యా, నాకు సహాయం చేయి. నేను పగిడి కంటిలాగా ఉన్నాను, పాడైన స్థలంలో, అడవిలో గోడబాతులాగా ఉన్నాను, రాత్రి వేళ ఒంటరి పిచ్చుకలాగా ఉన్నాను. తండ్రి, నాకు సహాయం చేయి. నిద్రపోలేకపోతున్నాను, తిండి తినలేకపోతున్నాను, సంతోషంగా ఉండలేకపోతున్నాను, నా ఒంటరి జీవితాన్ని బరువును భరించలేకపోతున్నాను. నాకు సహాయం చేయి నాయనా. నీ చెంత చేరాను, నాకు సహాయం చేయి. దేవుని చెంత చేరు, దేవుని ఒడిలోకి చేరు, దేవుణ్ణి తల మీదకి ఎత్తుకో, దేవునికి అవకాశం ఇవ్వు. దేవుడు నీ తరపున యుద్ధాలు చేస్తాడు. దేవుడు స్తంభించిపోయిన నీ జీవితాన్ని కొనసాగిస్తాడు. కృంగిపోయిన నిన్ను లేవనెత్తుతాడు. నలిగిపోయిన నిన్ను దృఢపరుస్తాడు. చాలాసార్లు మన గుండె బాధ గూడు కట్టుకున్నప్పుడు, గుండె బరువు ఎక్కిపోయినప్పుడు, చాలాసార్లు మనుషులు మాట్లాడుతున్న వినలేం. మాట్లాడబాకండి, నా దగ్గరికి రాబాకండి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోండి, నేను ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. చాలాసార్లు మనమందరం ఆ ఒంటరితనాన్ని ఎదుర్కొంటుంటాం. ఆ నిరాశ నిస్పృహలను ఎదుర్కొంటుంటాం. ఆ వేదన బాధను ఎదుర్కొంటుంటాం. భాగస్వాముల వల్ల, కన్నవారి వల్ల, తోబుట్టువుల వల్ల, బంధువుల వల్ల, మనము నమ్మిన వారి వల్ల మనం అనేక సార్లు శోధనలు, అవమానాలు, అపనిందలు, మోసాలు, దగ, ద్రోహం ఎదుర్కొంటున్నప్పుడు, ప్రేమహీనత ఎదుర్కొంటున్నప్పుడు, బాగా ఉన్నప్పుడు వాడుకొని బాగలేనప్పుడు విడిచిపెట్టినప్పుడు మన జీవితాల్లో ఎంతో కృంగిపోతుంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒంటరితనం, ఒక్కొక్కరికి ఒక్కొక్క భారం. అన్ని భారాలు దించేవాడు దేవుడు. అందరినీ సృష్టించిన వాడు దేవుడు. అందరినీ పోషించేవాడు దేవుడు. అందరి ప్రార్థనలు ఆలకించేవాడు దేవుడు. ఆయన చెంతకు చేరాలి. దీనులు ఆయన చెంత చేరుతారు.
కృతజ్ఞత కలిగిన వారు ఆయన చెంత చేరుతారు. జ్ఞానం కలిగిన వారు ఆయన చెంత చేరుతారు. వివేకవంతులు ఆయన చెంతకు చేరుతారు. ఆయన చెంతకు చేరిన వారిని దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. ప్రార్థన చేద్దామా? ప్రభువు చెంత చేరుతావా? ప్రభువును ఆశ్రయిస్తావా? ప్రభువును ఆరాధిస్తావా? ఆయన కట్టడలను అతిక్రమించకుండా ఉంటావా? సృష్టి ఆయన కట్టడలను ఏ ఒక్కటి అతిక్రమించట్లేదు. మానవుడు మాత్రం అనేక సార్లు దేవుని కట్టడలు అతిక్రమించి ద్రోహులైపోతున్నాము, ఒంటరి వారమైపోతున్నాము, ఓడిపోతున్నాము, నష్టపోతున్నాము, పగిలిపోతున్నాము, విరిగిపోతున్నాము, కృంగిపోతున్నాము. దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ తల మీదికి ఎక్కించుకో. ఆయన క్రింద నువ్వు ఉండు. నీ తలంపులన్నీ ఆయనకు లోబరచు. నీ చిత్తమంతా ఆయనకు లోబరచు. నీ ఉద్దేశాలన్నీ ఆయనకు లోబరచు. తలలో పుట్టే ప్రతి ఆలోచన కొమ్ము కిందే ఉన్నట్టుగా నీ రాజు అయిన దేవుని క్రింద, నీ ప్రభు అయిన దేవుని క్రింద, నిన్ను చూస్తున్న దేవుని క్రింద, నీ వర వినే దేవుని క్రింద, నీకు సహాయం చేసే దేవుని క్రింద, నీ ఎడారిని పుష్పింపచేసి, నీ అడవిని ఉల్లసింపచేసి, నిన్ను విస్తరింపజేసి, నీలో నుంచి రాజులు వచ్చేటట్లుగా, రాజ్యాలు వచ్చేటట్లుగా చేసే దేవుని కింద నువ్వు ఉండు. ఆయన ఆలోచన క్రింద ఉండు. ఆయనకే మొరపెట్టుకో. ఆయనను చూడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. హాగర్ ఒకరోజు చెప్పింది, నన్ను చూసిన వానిని నేను చూచుచున్నాను. నన్ను చూచిన వానిని నేను చూచుచున్నాను. అవును, నిన్ను చూసేవాడిని నువ్వు చూడు. నిన్ను చూడని వాళ్ళు ఎందుకు చూస్తావు? నీ మొర వినని వాళ్ళకి ఎందుకు చేస్తావు? నీకు సహాయం చేయని వాళ్ళకి ఎందుకు? నీకు సహాయం చేసే దేవుడు, నీ మొర ఆలకించే దేవుడు, నీ కొరకు శూరకార్యాలు చేసే దేవుడి వైపు చూసి మొరపెట్టు. దేవుడు జవాబులు ఇస్తాడు. అవును, ఈరోజు 12 అరబ్ దేశాలు ప్రపంచంలో సంపన్నంగా ఉన్నాయి. వారందరూ హాగరు యొక్క 12 కుమారులే. 12 మంది కుమారులు, ఇష్మాయేలుకు పుట్టిన 12 మంది కుమారులు హాగరు సంతానం. దేవుడు నిన్ను కూడా విస్తరింపజేస్తాడు. దీవెనకరమైన భవిష్యత్తు ముందుంది. నీ ఆత్మకు, నీ శరీరానికి దీవెనకరమైన భవిష్యత్తు వేచి ఉంది. దేవుడే వాటిని అనుగ్రహించువాడు. కాలాలు, సమయాలు దేవుని స్వాధీనం. దేవునికి అప్పగించుకొని దేవునికి ప్రార్థించండి. దేవునికి అప్పగించండి మీ పరిస్థితులను. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీ కొందనాలు నాయనా. సమస్తమును సృష్టించినావు, సమస్తమునకు నీ కట్టడలను నియమించినావు. ప్రభువా, నీ కట్టడలు మీరి ప్రభువా, మేము నాయన నశించిపోకుండా నీ కట్టడలను అనుసరిస్తూ, అవలంబిస్తూ ప్రభువా, వాటికి విధేయులమై నిత్యము నిలిచి ఉండేవారిగా, నిత్య జీవమునకు వారసులుగా, నిత్య నీ సన్నిధిని అనుభవించు వారిగా, కష్టమైన నష్టమైన, రే అయినా పగలైన, ఆరోగ్యమైన అనారోగ్యమైన ప్రభువా తండ్రి, నిన్ను విడువక తండ్రి నీ అధికారంలో ఉండి, మా శృంగమైన నీకు లోబడి ఉండి ప్రభువా, నీవిచ్చే ప్రఖ్యాతిని, ప్రశాంతతను పొందుకుంటూ ప్రభువా నీ సాక్షులుగా కొనసాగే కృప దయచేయమని, గూడబాతులాగా, పగిడికంటిలాగా, ఒంటరి పిచ్చుకలాగా ఉన్న మా జీవితాలను ప్రభువా నీవే ఆనందముతో ఎగిరే పక్షులలాగా, పక్షిరాజులాగా అలయక నడిచిపోయి సొమ్మసిల్లక సాగిపోయే జయ జీవితంతో నింపి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామాన వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.